गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहयग्रीवम् उपास्महे। वागर्धाविव सम्पृक्तो वागर्धप्रतिपत्तये जगदपितरं वन्दे पार्वती परमेश्वरम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। माणिक्यवीणामुपलालयन्ती मदालसां मञ्जुलवाग्विलासां माहेन्द्रनीलां द्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि। सदाशिवसमारम्भां व्यासशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। सभादेवताभ्यो नमः। సరే, ఇవాళ రోజున మళ్ళీ ఒక్కసారి జనరల్గా రోజు చేసుకున్నట్టుగా మన డ్యూటీస్ ఏంటి, మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మన డిసిప్లిన్ ఏంటి, మన సిన్సియారిటీ ఏంటి, ఇవి ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే ఇది డైలీ హ్యాబిట్. డైలీ హ్యాబిట్ అంటే రోజు మనం ప్యూరిఫైడ్ ఫామ్లో ఉంటుంటాం. మన ఇంట్లో ఉన్నంతసేపు బయటికి వెళ్ళంగానే రకరకాల పరిచయాలు, ఫ్రెండ్స్, అవి ఇవి చెత్త అంతా మళ్ళీ నెత్తిన పోసుకొని సాయంత్రం ఇంటికి చేస్తాం. ఎవరా సౌండ్? బయటికి వెళ్ళంగానే మళ్ళీ ఆ చెత్త తీసుకొచ్చి నెత్తి మీద పోసుకుంటాం, మళ్ళీ ఇంటికి వస్తాం రాగానే. అందుకని మనకి మీ ఏజ్లో తలనొప్పులు ఎక్కువ ఉండవు. ఏజ్ పెద్దగా అవుతున్న కొద్దీ తలనొప్పి అనే ఒకటి నొప్పి బయలుదేరుతుంది. మీకు ఉండదు. మీరు ఎందుకంటే చిన్నపిల్లలు ఉండొచ్చు, లేదంటే మీకు అంత ఇన్నోసెన్స్ కదా, మీకు అంత పాలిటిక్స్ తెలియదు, ఎవరిని దెబ్బ కొట్టాలి, ఎవరిని ఎలా కన్నింగ్నెస్ ఉండదు, ఏముండదు. అందుకనే బ్రెయిన్ ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. చిన్నపిల్లలు చూడండి, తలనొప్పి అనేది తక్కువ, చాలా తక్కువ, ఏదైనా దెబ్బ తగిలితే తప్పితే. అదే పెద్దగా అవుతున్న కొద్దీ తలనొప్పి ఎందుకు వచ్చిందిరా అంటే రకరకాల థాట్ ప్రాసెస్. ఫైనల్గా ఏం చేస్తున్నామంటే ఈ థాట్ ప్రాసెస్ అంతా కట్ చేసి ప్రశాంతంగా ఉండాలని వెతుకుతూ ఉంటాడు ప్లేస్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా, బాత్రూంలో ఎంత హాయిగా ఉందో, ప్రశాంతంగా ఉందో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆఫీస్కి వెళ్తే ఎంత హాయిగా ఉందో అనిపిస్తుంది. కొంతమందికి ఇంటికి రాగానే హాయిగా అనిపిస్తుంది, కొంతమందికి స్కూల్లో హాయిగా అనిపిస్తుంది, కొంతమందికి స్కూల్లో హాయి అనిపిస్తుంది. అవునా కాదా? అలా మనకి ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క హాయిని ఇస్తుంది. ఎందుకు? మన మైండ్ దానికి ట్యూన్ అయ్యింది. అక్కడ మనకు కావాల్సినట్టుగా ఉండడమో, మనకి నచ్చినట్టుగా ఉండడమో. ఇప్పుడు ఊళ్ళకి వెళ్తుంటారు, ఎక్కడో గ్రీనరీ బాగా ఉంటుంది, అక్కడ కింద కూర్చుంటారు చాలామంది, గ్రాస్లోనో అక్కడ చెట్ల దగ్గర అక్కడ చెట్టు కింద కూర్చుంటారు, ధ్యానం చేస్తారు. కొంతమంది చెట్లు ఎక్కుతుంటారు, అంతా చిన్నపిల్లలా చేస్తుంటారు. నదిలో పోయినా చెరువులో పోయినా కూడా చిన్నపిల్లలా గోల్ చేస్తారు. పెద్దవాళ్ళు కూడా నీళ్లు పోసుకోవడాలు అట్లా అట్లా గోల్ అవుతుంది. ఇవన్నీ ఎందుకంటే జీవితం అంతా థాట్ ప్రాసెస్. మనం ఉన్న లైఫ్ స్టైల్, ఇంటికి రాగానే స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్లో, డ్యూటీలు వాళ్ళు డ్యూటీలు, అవి ఇవి ఇవి అవి అన్నీ గోల కదా మైండ్లో. అమ్మ లాస్ట్లోకి మీరు ఏజ్ పెరుగుతున్న కొద్దీ మైండ్లో థాట్స్ పెరుగుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే ఎప్పటికప్పుడు ప్యూరిఫైడ్ ఫామ్ అంటే ప్యూరిటీ తెచ్చుకుంటూ ఉండాలి. ఎలాగొస్తుంది? దాన్ని పీస్ ఆఫ్ మైండ్ అంటారు. అనవసరం వాటి జోలికి పోవద్దు, చెప్పినవే చెప్పించుకోవద్దు. యాజ్ ఎ స్టూడెంట్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? సిన్సియర్గా ఉండాలా. ఎవరైనా స్టూడెంట్ అనే కాదు, పెద్దవాళ్ళు కూడా అందరం సిన్సియర్గా ఉండాలా. అండ్ చెప్పించిందే చెప్పించుకోవద్దు, చెప్పిందే చెప్పించుకోవద్దు. పురాణం జరుగుతుంది, ఏం చేయాలి? రెస్పాన్సిబిలిటీ కామ్గా ఉండాలి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవరే కదా, 45 మినిట్సే కదా. ఎవరైనా డిస్టర్బ్ చేస్తుంటే స్ట్రిక్ట్గా వార్న్ చేయాలి పక్కన. ప్రతిసారి గురువుగారే మాట్లాడితే గురువుగారు చెప్పేది పక్కకు పోతుంది. అవునా కాదా? అందుకని ఎవరైనా అలా డిస్టర్బ్ చేస్తున్నా అలా ఉన్నా పక్కనే వెంబడే స్ట్రిక్ట్గా వార్న్ చేస్తే మనం నేర్చుకునేది శ్రద్ధగా 1 టైం గురువుగారు చెప్పగానే బుర్రలోకి వెళ్ళిపోతుంది. డిస్టర్బెన్స్ లేకపోతే అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇప్పుడు నాకేంటంటే బయట కూడా యాక్టివిటీస్ చాలా చాలా పెరిగిపోతున్నాయి. రాను 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 ఏంటంటే చాలామంది కావాలండి, రండి, చేయండి అని అడిగేవాళ్ళు చాలామంది అవుతున్నారు. మొన్న కూడా సండే మీటింగ్ పోయాను, పోతే నా నెత్తి మీద ఇంకా 4-5 జాబ్స్ పడ్డాయి. గురు పౌర్ణమికి ఒకటి పడింది, మళ్ళీ కృష్ణాష్టమి వస్తుంది, దానికి ఒకటి పడింది రెస్పాన్సిబిలిటీ. కృష్ణాష్టమికి అయితే చాలా పెద్దది. శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో విశ్వరూప సందర్శనం ఉంది కదా, దానిలో ఎన్ని అవతారాలు ఉన్నాయి, అన్ని అవతారాలు పిల్లల్ని పెట్టి ఆ భగవద్గీతలో ఆ 55 శ్లోకాలు 11వ చాప్టర్. ఆ శ్లోకాలు కొంతమంది నేర్పించడమో లేదంటే బ్యాక్గ్రౌండ్ నుంచి ఒకరికి బుక్ ఇచ్చి ఆ ట్యూన్ నేర్పించి బ్యాక్గ్రౌండ్ నుంచి అది ప్లే చేస్తే నిజంగా విశ్వరూప దర్శనం అయినట్టుగా ఒక కాన్సెప్ట్.
ధర్మ ప్రకారంగా చేద్దామని. మామూలుగా అయితే వేరేవి ఎన్నెన్నో చేస్తున్నాం. మామూలుగా అయితే వేరేవి బయట చూస్తున్నారా, సినిమా మనం యూట్యూబ్ ఓపెన్ చేసినా, టీవీలో ఓపెన్ చేసినా ఏవేవో ఛానళ్ళు, సినిమా పాటలు, డ్యాన్స్ అనో వేరేవి చేస్తున్నారు. కానీ అసలు మన ధర్మం ఏదైతే ఉందో, భారతదేశం గురించి ప్రపంచంలో అందరూ దేని గురించి మాట్లాడతారో అది వదిలేసి మిగతావన్నీ చేస్తున్నాం మనం. అది వదిలేసి మిగతావన్నీ చేస్తున్నాం. అంటే మన గొప్పతనం మనమే మర్చిపోయి వేరే వాడు వచ్చి గుర్తు చేయాల్సి వస్తాం. భారతదేశం దేనికి గొప్పతనం? సనాతన ధర్మానికి గొప్ప భారతదేశం. ఎందుకంటే రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, మనకు వాటి ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళు చెప్పిన భగవద్గీత ఒకటి ఉంది, రామాయణం ఉంది, అవునా? ఇవన్నీ భారతదేశం అంటే ఇలా రిప్రజెంట్ చేయాలి. కానీ పనికిరాని సినిమా పాటలు ఏంటి, పిచ్చి గంతులు ఏంటి, ఏజ్తో సంబంధం లేకుండా దిక్కుమాల డ్యాన్సులు ఏంటి, ఏ పాట ఎవరికి ఇవ్వచ్చు, ఏ పిల్ల ఏ డ్యాన్స్ చేయొచ్చు, అది పెద్దవాళ్ళ సాంగ్ చిన్నవాళ్ళ సాంగ్, ఎంత దారుణంగా అయిపోయిందో. ముసీనది బెటర్. మనం యూట్యూబ్లోకి వెళ్ళి చూసే దరిద్రం కంటే ముసీనది చాలా బెటర్. అది తెలుస్తుంది కనీసం వాసన. ఇది తెలియకుండా పాయిజన్లా తయారైంది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీ డిసిప్లిన్ మీరు కనుక ఏర్పరచుకోకపోతే గొప్పవాళ్ళు అవ్వడం కష్టం. మిమ్మల్ని మీరు స్వయంగా స్పాయిల్ చేసుకోవడమే. పేరెంట్స్ వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటున్నారు, ఫోన్ ఒకటి ఉంటుంది, మీరు ఏం చూస్తున్నారో ఏం చేస్తున్నారో ఏం తెలియదు. మీరు ఒకటే ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. గురువుగారి దగ్గర వెళ్తున్నాం, పురాణం వింటున్నాం, గురువుగారు పిల్లలు పిల్లల్లా ఉండాలని చెప్పారు. పిల్లల్లా నేను ఉండాలంటే ఇది పెద్దవాళ్ళది, నేను చూడకూడదు, నాకు సంబంధం లేదు, ఇది నా క్లాస్కి సంబంధం కాదు. పోనీ నా పై క్లాస్ 9th 10th 11th 12th క్లాస్కో సంబంధమా? కాదు. అప్పుడు నేను చూడకూడదు. సంబంధం అయితే చూడొచ్చు. ఒక సైన్స్, సోషల్, బయాలజీ మీ సబ్జెక్ట్స్ చూడొచ్చు. లేదు ధర్మానికి సంబంధించిందా, అది కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఇవాళ ప్రతి ఒక్కడు మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్కడు అప్లోడ్ చేసి పడేస్తున్నాడు. దానివల్ల ఏంటి, వాడు రేటింగ్స్ ఏదో భయానకంగా చెప్తే ఏమవుతుంది, అందరూ చూస్తారు, వ్యూవర్స్ పెరుగుతారు, వాడికి డబ్బులు వస్తాయి. కానీ నిజమైన ధర్మం పక్కకు పోతుంది. ధర్మం ఎప్పుడు ప్రశాంతంగా గురువు నోట నిజం ఏదైతే ఉందో ఆ సాధకుడో గురువు గారి ద్వారా వినడమే అన్నిటికంటే బెస్ట్ పాలసీ. వేరే ద్వారా వినడం, ఇప్పుడు వారాహి నవరాత్రులు వస్తున్నాయి, వారాహి నవరాత్రులు అసలు చేయాలంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ అవి ఉండాలి. చాలామంది యూట్యూబ్లు చూస్తున్నారు, స్టార్ట్ చేసేస్తున్నారు. ఎంత డేంజర్ తెలుసా? అలా అన్నీ చేయకూడదు. అమ్మవారి రూపాలు అన్నీ చేయకూడదు. ఇప్పుడు మనకు కూడా దుర్గాపీఠం ఉన్నారు, ఎంత నిష్టగా ఉంటాం. ఎవ్వరు ఇటువైపు రావద్దు నాన్న అని చెప్తాం. అందరు ఎక్కడున్నా అక్కడి నుంచే దండం పెట్టుకుంటారు. పొద్దున్న నేను పోవాలంటే తలస్నానం చేసి మడిబట్టలు కట్టుకొని పోవాలి. అర్థమైందా? సో మీరు ఎక్కడా కూడా మీరు డిసిప్లిన్గా ఉంటూ వేరే వాళ్ళు డిసిప్లిన్గా ఉంటున్నారా లేదా చూసుకోండి. మీరు ధర్మంగా ఉన్నారా, వేరే వాళ్ళు ధర్మంగా ఉంటున్నారా చూడడం కూడా మన బాధ్యత. లేదంటే రేపొద్దున వాడే మనకు ప్రాబ్లం అయి కూర్చుంటాడు. మనం ధర్మంగా ఉండడం ఎంత ఇంపార్టెంటో వేరే వాడు కూడా ధర్మంగా ఉన్నాడో చూసుకోవాల్సిన బాధ్యత మంది. వాడికి చెప్పాలి. అర్థమైందా? ఒక మంచి షెడ్యూల్ వేసుకోండి. పొద్దున్న లేవండి, నిద్రపోద్దు అన్నట్లే ప్లాన్డ్గా పోండి. చిన్నపిల్లలు మీకు పోని టైర్డ్నెస్లో నిద్ర వస్తుంది, సాయంత్రం నాంగలో గంట పడుకుంటే పడుకోండి. లేదు మీరు 6ంటికి పడుకోవద్దు, కొన్ని రూల్స్ పెట్టింది ధర్మం. అసంధ్య వేళ పడుకోవద్దు, సూర్యుడు వచ్చేటప్పుడు పడుకోవద్దు, సూర్యుడు వెళ్ళిపోయేటప్పుడు పడుకోవద్దు. ఈ 2 కండిషన్స్ తప్పితే మీద ఎప్పుడైనా పడుకోండి. సండే వచ్చింది ఇంకా 2 గంటలు ఎక్కువ పడుకోండి. కాకపోతే పొద్దున్న లేచేయాలి. సూర్యుడు వచ్చే లోపల మనం లేచి వెయిట్ చేయాలి ఆయన కోసం. అదే కదా అర్ఘ్యప్రదానం, సంధ్యావందనం నేను చెప్పాను మీకు. ఈ లైఫ్ స్టైల్లో ఉన్నవాడు మాత్రమే గొప్పవాడు అవుతాడు. మరి వాదన చేశారనుకో నాతోని, ఏం సార్ ఇలా లేని వాళ్ళు కూడా గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు అంటే వాడు ఏదో రోజు పడిపోతాడని చెప్పాలి. గొప్పవాడు అంటే మీనింగ్ ఏంటి? కొన్ని కోట్లు సంపాదించడమా, లేదంటే పేరు సంపాదించడమా? ప్రశాంతంగా ఉండడం గొప్పవాడు. ఏ ఇబ్బంది లేకుండా మైండ్, పీస్ ఆఫ్ మైండ్. పెద్ద పెద్ద గురువులు చూడండి, హాయిగా ప్రశాంతంగా ఉంటారు, పీస్ ఆఫ్ మైండ్. అది గొప్పతనం అంటే. అది ఎక్కడ దొరుకుతుంది? ధ్యానంలో దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. ధ్యానంలో ఎందుకు దొరుకుతుంది? ధ్యానంలో ఏం చేస్తారు మనం? ఇదొద్దు ఇదొద్దు ఇదొద్దు, ఐ హ్యావ్ టు ఫోకస్. ఎక్కడ దేవుడు లోపల ఉన్నాడో ఆత్మలో అక్కడ నేను ఫోకస్ చేయాలి అని చెప్పి మీకు ఇష్టమైన వినాయకుడిని ఇక్కడ చూసుకుంటారు, మీకు ఇష్టమైన హనుమంతుల వారిని ఇక్కడ చూసుకుంటారు, మీకు ఇష్టమైన రాముల వారిని ఇక్కడ చూసుకుంటారు. లోపల బయట ఏమవుతున్నాయి? కట్ 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 అయిపోతున్నాయి. అందుకు ప్రశాంతంగా ఉంటుంది. ఒకరోజు ఎప్పుడైనా మనం ధ్యానం ఎలా చేయాలి అది ప్రాక్టికల్గా నేర్పిస్తా. ఎక్కడ ఫోకస్ చేయాలి అవి చెప్పుకుందాం ఒకరోజు. మీకు ఏమర్థమైంది? ఇంతసేపు నుంచి మాట్లాడితే ఏమర్థమైంది? ఎంత చెప్పినా కూడా మన పిచ్చుకోవాలో మనమే చేద్దామని ఉండొద్దు. కొంచెం సీరియస్నెస్ రావాలమ్మా, సీరియస్నెస్ ఉండాలి. లేదంటే గురువు గారు అరిచే వరకు వస్తుంది, తిట్టే వరకు రావచ్చు, కొట్టే వరకు రావచ్చు. ఎందుకంటే తప్పదు కదా మరి. డిసిప్లిన్లో పెట్టాలంటే
ట్రైన్ ఎత్తి పట్టాల మీద పెట్టాలంటే ఎంతమంది మొయ్యాలి, చాలా కష్టం. పట్టాలు ఎక్కిందా ట్రైన్ వెళ్ళిపోతుంది. ఆ పట్టాల మీద ఎక్కించడమే గురువు బాధ్యత. ఆ దెబ్బలేసి ఎక్కిస్తాడో, తిట్టెక్కిస్తాడో, బుజ్జగించి ఎక్కిస్తాడో అవతల వాడి మీద డిపెండ్ అయి ఉంటుంది. వాడు ఒక్క మాట వినేశాడు అనుకో, తిట్టాల్సిన అవసరమే ఉంది, కొట్టాల్సిన అవసరమే ఉంది. అందుకే చెప్తారు అంతవరకు తెచ్చుకోవద్దు, మంచి మాటతో నాన్న కన్నా అనగానే వినేసా. అర్థమైందా? అండ్ ఇంకొక మీది చెప్పాను, 6:30 to 7:30 క్లాస్ వచ్చేవాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు. నిర్మోహమాటంగా చెప్పచ్చు. ఇప్పుడు ఎంతమంది 6:30 to 7:30 పురాణం క్లాస్లో ఉన్నవాళ్ళు వీళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు. రీజన్ ఏంటి అంటే మిగతా టైంలో చేసే 23 గంటలు అందరూ చేసే పనులు చేస్తున్నారు. కానీ వాళ్ళకంటే మీరు గొప్పవాళ్ళు ఏంటంటే ఈ 1 hour వాళ్ళందరూ చేయని పని మీరు చేస్తున్నారు. ఏంటి? అన్నిటికంటే గొప్పనైనది వింటున్నారు. అన్నిటికంటే గొప్పనైనది ఏంటి? మన చదువులు తిండి వరకే. ఏదో రోజు చదువు తగ్గ ఉద్యోగం వస్తుంది, ఆ వాడు కూడా రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెడతాడు. అప్పుడు ఏం ఆలోచిస్తారు? దైవ చింతన, దేవుడి గురించి తెలుసుకోవడం, దైవ చింతన, అదే గొప్పతనం. అదే కదా మనం పెట్టుకున్నాం 6:30 to 7:30 మోరల్స్ అండ్ డిసిప్లిన్ అని పెట్టుకొని దానిలో మంచి మంచి కథలు చెప్పుకుంటూ ఒక మంచి క్యారెక్టర్తో ఒక మంచి ఫ్యూచర్ సిటిజన్ ఆఫ్ ఇండియా, గొప్ప సిటిజన్ ఆఫ్ ఇండియా, గ్రేట్ సిటిజన్ ఆఫ్ ఇండియా లైక్ అబ్దుల్ కలాం, రవీంద్రనాథ్ ఠాగూర్, అటల్ బిహారీ వాజ్పేయి, అవునా కదా, నరేంద్ర మోడీ, ఇలా అలా మనం మారాలి. అంతేగాని ఏదో చెట్టు పుట్టింది ఎదురుగా చెట్టును అనలేము, ఎందుకంటే అది పాపం ఎప్పుడూ పరోపకారమే. చెట్టు తనకంటే ఏం చేసుకోదు. మనం నీళ్ళు పోస్తున్నాం, రోజు మా ఇంటి ఎదురుగా వేప చెట్టు ఉంది, నీళ్ళు పోస్తున్నా, నేను పోయట్లే, అయినా కూడా నాకు గాలి ఇస్తుంది, ఆక్సిజన్ పీల్చుకోవడానికి. ఎండాకాలం మంచి నీడిచ్చింది, ఎన్నో పక్షులకి నీడనిచ్చింది, పండ్లు ఇచ్చింది. మనం ఏం చేస్తున్నామో దానికి? చెట్టు అని కూడా అనలేము, ఎందుకంటే అన్నిటికంటే దారుణంగా ఉన్నవాడు మనిషి. ఇప్పుడు అన్నిటికంటే వర్స్ట్ క్రియేచర్ ఆన్ ఎర్త్ ఈజ్ మ్యాన్. ఎందుకు అవుతున్నాడు అలా చెప్పండి? ఎందుకు మ్యాన్ వర్స్ట్ క్రియేచర్ అవుతున్నాడు? మీ అందరికీ తెలుసు కదా, నెగిటివ్ క్వాలిటీస్ ఏంటో తెలుసు మీకు. చెప్పండి చూద్దాం. ఒక మనిషికి ఉన్న నెగిటివ్ లక్షణాలు చెప్పండి. ఏమా? తమోగుణం. అదే ఎలాంటి లక్షణాలు? మనిషిని బ్యాడ్ అని చెప్పడానికి ఏ లక్షణాల వల్ల బ్యాడ్ అంటున్నాం? లేజినెస్. చూడండి, లేజినెస్ అని మనమే చెప్తున్నాం. ఆ లేజినెస్ మనలో ఉందా చెక్ చేసుకోవాలి. ఉంది అంటే మనం కూడా బ్యాడ్ అనే కదా అర్థం. ఏదో నోటికి చెప్పేశాను నేను లేజీగా పడుకుంటాను, వర్క్ లేజీగా చేస్తాను, అన్నీ లేజీగా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, గురువు ఉన్నప్పుడే పని చేసేసుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటే అర్థం ఏంటంటే గురువు ఉండగానే నీ జీవితం పండించుకోరా అని అర్థం. అంతేగాని కిచెన్లో వండుకొని తినరా అని కాదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోరా అంటే అర్థం ఏంటంటే గురువు ఉండగానే నీ సాధనలో ఎక్కేసేయాలి నువ్వు. గురువు ఏదో రోజు శరీరం వదిలేసి వెళ్ళిపోతారు, దాని తర్వాత నువ్వు ఆయన అంతటా కలిసిపోయి ఉంటారు, అంతటా చూడగలగాలి ఆయన్ని. ఆ సాధనలోకి వచ్చేసేయాలి మనం. ఎన్ని రోజులని చెప్తారు ఎవరైనా, అవునా కదా? పొద్దున్న లేవండి అని, టైం బ్రష్ చేయండి, నీట్గా ఉండండి, మంచి డ్రెస్సులు వేసుకోండి, మంచి బొట్టు పెట్టుకోండి, మంచి దువ్వుకోండి, తలకు ఆయిల్ పెట్టుకోండి, ఇవన్నీ చెప్పాలా? ఇన్ని చెప్పాలా? ఇది మీకు తెలీదా? మీకు తెలుసా తెలీదా? నీట్గా ఉండాలని కూడా చెప్పాలి. ఎవరైనా మీ దగ్గర వస్తే చూడంగానే నీట్నెస్కి మంచిగా అనిపించాలి, వీళ్ళతో ఇంకొంచెం మాట్లాడచ్చు అని అనిపించాలి. అర్థమైందా? మంచిగా దువ్వుకొని రావాలి. సడన్గా ఎప్పుడో చెక్ చేస్తే ఇంటికి పంపించేస్తా. ఎందుకంటే ఎలా పడితే అలా వచ్చేవాళ్ళు, ఇప్పుడు మా ఇంటి దగ్గర మేకనో గొర్రెనో దున్నపోతో పోతుంది అనుకో, దాని ఏమో దూకుంటుందా? సబ్బు పెట్టి రుద్దుకుంటుందా? స్నానం చేస్తుందా? బట్టలు వేసుకుంటుందా? మరి మనం ఎందుకు దానిలాగా ఉంటున్నాం? మనం దానిలానే ఉంటున్నాం కదా, దూకోకుండా వస్తాం, నీట్గా రాము, ఏదో దొరలాడి వచ్చినట్టుగా ఉంటుంది. అదానా ఉండాల్సిన అవతారం. చూడంగానే ముద్దుగా ముచ్చటగా ఉండాలి, అలా తయారయ్యండి. నీట్నెస్ ఈజ్ హై ప్రయారిటీ. దాన్నే శౌచం అని చెప్పారు మన వాళ్ళు. శౌచం అంటే మడి. మడి అంటే తాకద్దు అని కాదు. ఎవడైనా మడిలో అంటే శౌచంగా లేకపోతే తాకద్దని చెప్పాలి. ఎవడో గలీజ్గా వచ్చి చెమట కక్కుతూ మీ దగ్గర వచ్చి ముట్టుకోమంటే ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారా? వద్దన్నారు. అదే శౌచం. దాన్ని వేరేగా చెప్పారు, తాకకూడదంట, బ్రాహ్మిన్స్ తాకకూడదంట, నాన్ సెన్స్ అంట. అదేం లేదు. స్నానం చేస్తే ఎవడన్నా ఒళ్ళో కూర్చోబెట్టుకోవచ్చు. చెమట కప్పేసిన ఎవడన్నా కూర్చోబెట్టుకుంటావా? నువ్వు గలీజ్గా ఉన్నాడు కూర్చోబెట్టుకుంటావా? 3 రోజులు స్నానం చేయలేదు, కూర్చోబెట్టుకో చూద్దాం పక్కన. అప్పుడు నువ్వే ఇట్లా అంటున్నావే మరి అంటే అలా అనొద్దు అని చెప్తారా? శౌచం అన్నారు దాన్ని తప్పుగా ప్రొజెక్ట్ చేశారు, రాంగ్గా ప్రొజెక్ట్ చేశారు. నీట్గా ఉండండి అని చెప్పింది ధర్మం. అలా ఇవన్నీ చెప్పేసరికి ధర్మమే నాన్సెన్స్ అనే కొంత మహానుభావులు బయలుదేరారు. అసలు అదే రాంగ్ అంటున్నారు.
వాడు మూర్ఖుడు. అలాంటి వాడితో మనం స్నేహం చెయ్యకూడదు. ధర్మం రాంగ్ అనేవాడంటే, అందుకే కృష్ణుడు ఏమన్నాడు, ఏ రోజు ధర్మానికి హాని కలుగుతుందో ఆ రోజు ఆయనే వచ్చి ఫుట్బాల్ ఆడేస్తా అన్నాడు. 2 కాళ్ళ మధ్యలో పెట్టి కొట్టేస్తాడు. గోల్ అంటే ఎక్కడ కొడతాడు? యమలోకాన్ని కొడతాడు ఒకటే షాట్. మళ్ళీ భూమి మీద రావడానికి కొన్ని జన్మల టైం పడుతుంది. నరకంలో అనుభవించి వాళ్ళకి ఇసుకొచ్చి ఎప్పుడో పడేస్తే ఇక్కడ కష్టాలు స్టార్ట్. కష్టాలు వచ్చినాయి రే దేవుడా అని అంటాం. మళ్ళీ చేసేవాడిని వెదవ పనులు, కష్టాలు వచ్చాయి దేవుడా అని మళ్ళీ పిలుస్తాం. ఆయన ఏం చేస్తాడు? నవ్వుతాడు, నువ్వు చేసిందే కదరా అంటాడు. బట్ అలా అన్నా కూడా హెల్ప్ చేస్తాడు పాపం. ఆయనకున్నది ఏ గుణం? దయాగుణం. సరే, మనిషికి ఉన్న దానిలో ఒకటి లేజినెస్, ఇంకా క్రూయాలిటీ. అది ఎక్కడి నుంచి వచ్చిందో రాక్షసత్వం. దోమని చంపుతాడు, చీమని చంపుతాడు, పురుగుని చంపుతాడు, కుక్కని కొడతాడు, అన్యాయంగా పడుకున్న కుక్కని పొద్దున్న నేను చూసా, హాయిగా పడుకుని కుక్క కాలుతో తన్నాడు దరిద్రుడు ఎవడ. అది ఏం చేసింది పాపం? నిద్రలో ఉంది. ఏదో రోజు వీడు మంచి నిద్రలో ఉన్నప్పుడు వీడు బాస్ కూడా ఫోన్ చేసి తన్ని ఆఫీస్కి పంపించినట్టు పరిగెత్తిస్తాడు. తిరిగి వస్తుంది కదా కర్మ. కర్మ ఖచ్చితంగా తిరిగి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. చెడు అయినా మంచి అయినా ఏది చేసినా వెతుక్కుంటూ మన అడ్రస్కి వస్తుంది. దానికి అడ్రస్ బాగా తెలుసు, మనకు కూడా తెలియదు, దానికి బాగా తెలుసు. మీరు మంచి చేయండి, మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మంచి పేరు, మంచి డబ్బు అంతా మంచి మీ ఇంటికి వస్తాం. మీరు చెడు చేయండి, మీ పేరు పోవడం, మీ డబ్బు పోవడం, మీకు అన్ని కష్టాలు వచ్చేవాళ్ళు మీ చుట్టూ తిరగడం, ఇలా వెతుక్కుంటూ వస్తాం. మైండ్లో ఒకటే ఫిక్స్ అవ్వండి, నేను మంచి చేయాలి, నేను మంచి చేయాలి, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని హాని చేయకూడదు, ధర్మమే చేయాలి, ధర్మం చెప్పిందే చేయాలి. ధర్మం స్టూడెంట్స్కి ఇలా చెప్పింది, ధర్మం పెద్దవాళ్ళకి ఇలా చెప్పింది. బ్రహ్మచర్య ధర్మం ఇది అంటే మీరందరూ బ్రహ్మచారులు. గృహస్థుడు ధర్మం ఒకటి అంటే నాది. వానప్రస్థుడు మనవాళ్ళు వచ్చారు, దాని ధర్మం దాన్ని. సన్యాసం అంతా వదిలేసి దేవుడి కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోవడం, అంతా వదిలేసి వెళ్ళిపోవడం సన్యాసం. అందుకే కదా మన ధర్మం గొప్పది. అర్థమవుతుందని నేను చెప్పింది. రేపటి నుంచి జిడ్డు మొహాలు దువ్వుకోకుండా, అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా బొట్టు లేకుండా, డ్రెస్సింగ్ సరి లేకుండా ఇలా వచ్చేవాళ్ళ మొహం కూడా చూడకూడదు. కలి వాళ్ళ నుంచే వస్తాడు. కలిపురుషుడు ఎలా వస్తాడు? వాళ్ళ నుంచే. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినా మనం గుంటలో పడతాం. అందుకు చాలా నీట్గా తయారయ్యండి. సరే, ఇప్పుడు జనరల్గా నాకు జరిగిన, మనం ఎందుకు మాట్లాడుకున్న పురాణం అంటే దేవుడి మీద మనకి నమ్మకం కలగడం కోసం. రోజు రోజుకి దేవుడి మీద నమ్మకం పెరగడం కోసం కదా మనం చేసేది. దానికి ఎన్నో దేవుడు ఎగ్జాంపుల్స్ మనకు కనబడి చెప్తూ ఉంటాడు. మనం అది గ్రాప్ చేసే సిచ్యువేషన్లో ఉండవు. ఒకసారి ఇలా నేను నాకు వెళ్ళిన ఎక్స్పీరియన్స్లో అరుణాచలం ఒకసారి పోయాం. అరుణాచలం కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు. పెళ్ళైన కొత్తలో, అంతకుముందు నేను పెళ్లి కాకముందు గురువుగారితో వెళ్ళాను. అప్పుడు ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. మా గురుగారు ఒక చోట గుడిలో కూర్చొని ప్రవచనాలు చెప్తుంటే అన్ని కోతులు వచ్చేసినాయి. రామాలయం అంటే కోతులు లేకుండా ఎట్లా ఉంటుంది? ఆంజనేయ స్వామి ఉంటాడు. ఎన్నో కోతులు వచ్చేసి ఇలా పైన కూర్చొని మా గురువుగారు ప్రవచనం చెప్తున్నారు, భజన చేస్తున్నారు, వింటూ ఉన్నాయి. అయిపోయింది, వెళ్ళిపోయినాయి. ఇలాంటివి అరుణాచలంలో ఎన్నో చూడొచ్చు, ఎన్నో. ఇప్పటి నుంచి మీరు అది ఫోకస్ చేసుకోండి. నిన్న కూడా అభిషేకం చేస్తుంటే మిమ్మల్ని ఎందుకు చూడబన్నా మీకు కూడా అనిపిస్తుంది, ఒక శంఖం నేను కూడా కొనుక్కొని ఊదాలి. శంఖం దేనికి తెలుసా? ఆ సౌండ్. శంఖం పూరిస్తే అర్థం ఏంటి? విజయానికి చిహ్నం. మీకు ఏదన్నా గెలవాల్సిందే శంఖం పూరిస్తే. ఆ ఇంట్లో పనికిరాని వైబ్రేషన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఆ భయం వాటికి. శంఖం సౌండ్ అనగానే దేవుడు గుర్తొస్తాడు, అమ్మో యుద్ధానికి దేవుడు వచ్చేస్తాడేమని పారిపోతాయి. శంఖం అందుకే ఇంట్లో కనీసంగా ఒక్కసారన్నా పూరించాలి. పూరించడం అంటే ఊదడం. మీకు మంచి పెద్ద గుళ్ళల్లో శంఖాలు దొరుకుతాయి. ఒక్కొక్క శంఖం 5,000, 7,000 అలా ఉంటుంది, పెద్దవి. మన దగ్గర ఉన్న చిన్నది 2,000కి ఏదో కొనుక్కున్నా నేను. నిన్న చూస్తున్నారు మీరు, ఆల్రెడీ పూరించారు. అంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్స్ వెళ్ళిపోతాయి. అట్లీస్ట్ సోమవారం అలవాటు చేసుకోండి కదా. పనికిరాని ఎన్నో అలవాటు చేసుకుంటున్నారు. శివుడి కోసం ఒక శంఖం తీసుకొని ఓం నమ శివాయ అని, హర హర మహాదేవ శంభో శంకర అని శంఖం పూరించాలి. రాకపోతే ఒకటి కొనుక్కోనని నేర్పిస్తా. ఒక గంట వాయించడం రావాలి, పంచోపచార పూజ రావాలి, ఇంట్లో ఒక దేవుని ముద్దుగా పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు ఒక సంతోషం అనిపించేది ఏంటంటే, నా స్టూడెంట్స్ పెద్ద పిల్లలు అందరూ నన్ను అడిగి ఒక శ్రీచక్రం అనో ఒక శంఖం, మీరు స్టోర్లో చూడండి, మన స్టోర్లో పూజా ఐటమ్స్ మెల్లమెల్లగా వస్తున్నాయి. ఎందుకంటే పెద్ద పిల్లలు అడుగుతున్నారు, గురుగారు నాకు జపమాల కావాలి, జపం చేసుకోవాలి. ఎందుకంటే నేర్పించున్నా కదా, జపమాల కావాలి గురువుగారు. మళ్ళీ వాడి కోసం ఎక్కడి నుంచో దూరం నుంచి మంచిది. ఇక్కడంతా కూడా నాన్ సెన్సే, డూప్లికేట్స్. మన డైరెక్ట్ పీఠాధిపతులు వాళ్ళకి సప్లై చేసేవాళ్ళు అంటే అక్కడ సంబంధమైనవి, గురువుల నుంచి వచ్చేవి, అలాంటి వాటి నుంచి తీసుకుంటున్నాం.
అలా వాళ్ళకి చిన్న శంఖము, దాని స్టాండు, ఒకడికేమో శ్రీచక్రము, ఒకడికి సాలగ్రామము, ఇంట్లో నీట్గా ఒక ప్లేట్ కొనుక్కొని దానిలో పెట్టుకొని అందరూ చేయొచ్చు. మనకున్నది ఏంటి? ఇందాక అమ్మాయి నువ్వేం చెప్పావు? మనకున్నది ఏంటి? కాదు, ఇందాక ఏదో ఎగ్జాంపుల్ చెప్పావు, లేజినెస్. మనకున్న లేజినెస్లో మనం అటెండే చేయట్లే. కానీ దేవుడు మాత్రం అన్నీ అడుగుతాడు, నాకు ఇది కావాలో అది కావాలో పెద్ద లిస్ట్ ఇస్తాడు. అసలు ఆయన మొహమే చూడవు, ఆయన పట్టించుకో. 5 నిమిషాలు పట్టించుకోలేరా మనం? అంత బిజీగా ఉన్నామా? 24 hours కాంట్ వి స్పెండ్ 5 minutes ఫర్ గాడ్? ఏమంటే గుడికి వెళ్ళాను, ప్రసాదం తిన్నా, 4 దన దుంకేసి వచ్చాం. దాని ప్రదక్షిణం అనరు, ఎవరు దుంకడం అంటారు. ప్రదక్షిణం అంటే నెమ్మదిగా చేయాలి. చేసేటప్పుడు గుళ్ళో కూడా ప్రదక్షిణం. హనుమంతుడి దగ్గరికి వెళ్ళినా, రాముడి వారి దగ్గరికి వెళ్ళినా, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటూ నెమ్మదిగా తిరగాలి. అయ్యో తొందరగా తిరిగేస్తే అయిపోయి ఇంటికి వెళ్ళిపోవాలేమో అనే బాధతో నెమ్మదిగా తిరగాలి. అంత స్లోగా తిరగాలి. ప్రదక్షిణం అంటే చాలా నెమ్మదిగా చేసేది. చూడండి, వాళ్ళు 108 అని చెప్పి జంప్ చేస్తారు. ఇక గోడ ఉంటే గోడ దుంకి కూడా పోతారు షార్ట్కట్ కోసం. అలానా? ఎక్కడైనా శాస్త్రంలో ఉందా ప్రదక్షిణం అటు చేయమని? ఎవడు చెప్పాడు నీకు ఇలా? ఎవడు నేర్చుకోమన్నాడు ఈ ప్రదక్షిణం? ఎవరు అడిగారు అసలు? ప్రసాదానికి కొట్టుకోవడమే. దర్శనం కూడా దుంకి పోతారు లైన్లలో. పొరపాటున కూడా అలా వెళ్ళకూడదు. దేవుడి గుడిలో దర్శనం లైను జంపు చేసి అస్సలు పోకూడదు. అది దర్శనమే కాదు, అది పాపం వచ్చింది వాడికి దేవుడిని చూస్తే. అప్పుడు పుణ్యం కాదు. ఎందుకు పాపం వచ్చింది తెలుసా? ఇంతమంది తిట్టుకున్నారే, నీ ముందు 1000 మంది ఉన్నారు, 1000 మంది తిట్టుకున్నారు అనుకో, నువ్వు ముందెళ్ళేందుకు దేవుని చూసిన పుణ్యం మాట తర్వాత ఇంతమంది పాపం ఎవరైతే తిట్టుకున్నారో అది మన అకౌంట్లో పడుతుంది. దానికి తగ్గ కష్టం వచ్చి తీరుతుంది. చెప్పాగా, చెడు కర్మ చేస్తే కష్టాలు, మంచి కర్మలు చేస్తే సుఖాలు, పుణ్యం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని పోండి. అలా ఒకసారి అరుణాచలం వెళ్తే, పెళ్ళైన కొత్తల్లో వెళ్తే మేము కొండపైకి, రమణ మహర్షి ఆశ్రమం ఉంది, అక్కడ ధ్యానం చేసుకున్నాం. మెల్లగా కొండపైకి ఎక్కుతున్నాం. కొండపైకి ఎక్కే టైంకి అక్క వాళ్ళు, మా నాన్నగారు, మా అమ్మ, మా అత్తయ్య గారు అందరూ ముందుకు వెళ్ళారు. నేను ఒక్కడిని వెనకపడిపోయి నడుస్తుంటే కోతులు వచ్చేసినాయి కొండపైన. ఎప్పుడైనా అరుణాచలం వెళ్తే కొండ ఎక్కండి, గొప్ప ఎక్స్పీరియన్స్. కానీ అక్కడ పిచ్చిగోల చేయకూడదు, చాలా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి, అస్సలు మాట్లాడకూడదు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, అంటే కొండ అంటే శివుడి మీద నడుస్తున్నాను, అందుకనే నా తప్పు అయిపోతుంది, అయ్యో శివుడి మీద పాదం పెట్టి ఎక్కేస్తున్నానే అని ఫీల్ అవుతూ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అనుకుంటూ ఎక్కాలి. ఎక్కితే గొప్ప గొప్ప వాళ్ళు, పెద్ద పెద్ద యోగులు మీకు కనిపించి తీరుతారు. గొప్ప గొప్ప సాధువులు కనబడతారు పైన. నాకయింది లైఫ్లో ఎక్స్పీరియన్స్. అలా అందరు ముందుకు వెళ్తున్నాను, నేను వెనక నడుస్తున్నా. అప్పటి వరకు ఎవరు లేరు. ఒక ఆయన ఎవరో చిన్న గోచి పోసుకొని పక్కన కూర్చొని ఉన్నాడు. అదేంటి ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? అమ్మవాళ్ళు వెళ్ళినప్పుడు ఎవరు చూడలేదు, ఆగలేదు. అమ్మవాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. ఈ స్వామిజీ ఎక్కడి నుంచి వచ్చారన్న. నేను ఎందుకు వచ్చిన గొడవలే, ఆయన రాయో ఏదో ఉండి పిచ్చోడేమో కొడతాడేమో అనుకొని నేను దూరంగా ఇట్లా పోతున్నా. పిలిచాడు, ఇంకా వా అన్నాడు. రా అని. నన్ను పిలుస్తున్నాడు, వెళ్ళకపోతే కొడతాడేమో అని భయం. అప్పుడు ఇంకా నాకు అంత కూడా నాలెడ్జ్ లేదు. ఏదో భక్తి, దేవుడు అంటే వెళ్ళాలా, గుడికి తిరగాలి, ప్రసాదం తీసుకొని రావాలి, అంతే. ఆ ఇంట్రెస్ట్ లేదు, ఆర్తి లేదు. ఆర్తి ఉండాలి దేవుడి మీద. భక్తి అంటారు కదా, ఎక్కువ భక్తి ఉంటే ఆర్తిగా మారుతుంది. సరే పిలిచాడు కదా పోదామని చెప్పి మెల్లగా పోయాం. కూర్చో అన్నాడు. కూర్చుంటే మళ్ళీ క్లాస్ పీకుతాడేమో గంట సేపు కదా, ఇంట్రెస్ట్. ఇప్పుడు కూర్చోమంటే ఖచ్చితంగా 2-3 రోజులు కూర్చుంటా. అట్లాంటి వాడు కనబడాలి. కానీ ఏ లాభం? జ్ఞానం లేనప్పుడు కనబడ్డారు, జ్ఞానం ఉన్నప్పుడు కనబడాలంటే మరి స్వామి దయ, అరుణాచల శివుడు దయ. మొత్తానికి ఆయన కూర్చో అన్నాడు. సరే కొడతాడేమో అని కూర్చుంటే ఈజ్ ఈక్వల్ టు, పక్కన ఏదో రాయి ఉంది సెల్ల శుద్ధముక్కలాగా, కొండ మీద E=mc² అని రాశాడు. E=mc² అంటే ఏంటి? ఐన్స్టీన్స్ ఫార్ములా. మీరు గూగుల్లో కొట్టండి, E=mc² అనేది దాని పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఎనర్జీ అని, ఈ అంటే ఎనర్జీ పాయింట్, కన్జర్వేషన్ అని, అలా బాడీస్ ఎనర్జీని కన్జర్వ్ చేస్తాను, అలా ఒక ఫార్ములా ఉంది E=mc² అనేది. నేను అదే చెప్పా ఆయనకి. ఈ అంటే ఐన్స్టీన్ ఫార్ములా అంటే ఎనర్జీ లా ఆఫ్ కన్జర్వేషన్ గురించి మాట్లాడుతుంది, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి మాట్లాడుతుంది. అలా బాడీ అని, మాస్ అని, సి అనేది కాన్స్టెంట్ అని, అలా ఏదో చెప్పేశా, నాకు తోచింది ఏదో చెప్తే రాంగ్ అన్నాడు. ఆయనకి అసలు ఎట్లా తెలుసు నేను ట్యూషన్ టీచర్ అని? ఫస్ట్ ఆఫ్ ఆల్ E=mc² రాసి నన్నే అడగాలి నేను ట్యూషన్ టీచర్ అని. ఆయనకి ఎవరు చెప్పారు? నన్ను ఎందుకు అడగాలి ఆ క్వశ్చన్? మరి ఇంకేదో అడగచ్చు కదా, తిండి బాబు, డబ్బులు బాబు, లేదంటే ఇక్కడ ఎందుకు వచ్చారు బాబు, ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి.
అదే ఎందుకు అడగాలి నన్ను? అక్కడ షాక్ అయిపోయా. ఈయనకి ఎవరు చెప్పారా నేను ట్యూషన్ టీచర్ అని? నేను స్కూల్లో టీచర్ కూడా పనిచేసే అప్పుడు ఎవరు చెప్పారు ఈయనకి అనుకుని షాక్ అయ్యి చెప్పేశాక రాంగ్ అన్నాడు. ఇప్పుడు నాకు రోషం వచ్చింది. నాకే నేర్పిస్తావు నువ్వు? నాకు తెలుసు కదా, నేను పిల్లలకి చెప్తున్నా, నాకు నాలెడ్జ్ ఉంది. లేదు అది కరెక్ట్ అన్న, నో రాంగ్ అన్నాడు. సరే మీరు చెప్పండి ఏంటి రైట్ అని అడిగా. అసలు ఏం చెప్తాడు చూద్దాం. ఈ అంటే ఎనర్జీ, అరుణాచలం ఇది క్షేత్రం. ఎం అంటే మాస్, బాడీ. సి అంటే ప్రారంధం, కానీ పూర్వజన్మ చేసుకున్న పాపాలు పుణ్యాలు ఉంటాయి కదా తెచ్చుకున్నవి, అవన్నీ బాడీస్ తెచ్చుకున్నవి పోవాలి అంటే ఈ అనే ఎనర్జీ పాయింట్ అరుణాచలంకి రావాలి ముక్తి కోసం అని చెప్పాడు. షాక్ అయిపోయాడు. ఈరోజు కూడా గుర్తుందంటే ఆలోచించండి. మేబీ నేను వెళ్ళింది 2008 to 12 మధ్యలో, 2008 to 2012 మధ్యలో జరిగిన సంఘటన అని చెప్పి నేను షాక్లో ఉన్నాను. ఇంకా ఈదేంద్రబాబు ఇలా చెప్పాడని అంటే అక్కడి నుంచి మెల్లమెల్లగా గురువుగారు రిపేర్ చేయడం స్టార్ట్ అయ్యాడు. మనల్ని రిపేర్ చేస్తారు కదా గురువుగారు బుద్ధిని మంచి మార్గంలో వెళ్ళడానికి. అలా షాక్ అయిపోయాను. వెంటనే పక్కనున్న ఒక రాయి తీసి చేతిలో పెట్టి పో అన్నాడు. నేను రాయి తీసి పాకెట్లో పెట్టుకున్నాను, వచ్చాను. చాలా రోజులు పెట్ట మీద పడేశాను. అది అరుణాచల సాలగ్రామం మన పూజలో ఉంది. ఇప్పుడు చాలా రోజులు పెట్ట పైన పడేశాను, ఏదో రాయిలాన పెట్టాను. ఒకరోజు రమణ మహర్షి గారి పుస్తకం చదువుతుంటే మీ జీవితాల్లో అరుణాచలం వస్తే ఎవరో గొప్ప పుణ్యాత్ముడు కనబడి మీ జీవితాన్ని ఏదో విధంగా మారుస్తాడో, స్వయంగా అరుణాచల శివుడు రావచ్చు, భగవాన్ రమణ మహర్షి గారు రావచ్చు అని చెప్పారు. అప్పుడు షాక్ అయ్యా. అంటే చాలా రోజుల తర్వాత పుస్తకం చదివా, అర్థమైందా? షాక్ అయ్యా. నా ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. అరే ఆ రాయి అని తీసుకున్నానే, నాకు గిఫ్ట్ ఇచ్చారే, నేను ఎక్కడ పడేసుకున్నాను అని వెతకడం స్టార్ట్ చేశాను. ఇల్లంతా వెతికి 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 ఆఖరికి ఈ రూమ్లో పైన సూట్ కేసులో ఎక్కడో అన్నీ ఓపెన్ చేసి నా చిన్నప్పుడు బాలు కారు నాకు అన్నీ అలవాటు దాచిపెట్టుకోవడం. నా చిన్నప్పుడు ఆడుకున్న కార్లు కూడా ఉన్నాయి, ఇంకా మీకంటే చిన్నగా ఉన్నప్పటికీ అలా దాచిపెట్టి 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 ఉన్నాయి. గృహస్థుడు కదా, వాడికి అవి ఉన్న లక్షణమే అది, దాచిపెడతాడు అన్నీ. అయితే అక్కడ వెతికి వెతికి ఒక డబ్బా లోపల ఇలా పొయ్యంగా దొరికింది. అమ్మ ప్రాణం లేచి వచ్చింది. ఆ రాయి అనుకున్నది అది ఎవరు? తెలవనప్పుడు రాయి, తెలిసాకేమైంది? అరుణాచల శివుడు అయ్యాడు. ఇప్పుడు ఆయన్నే పెట్టుకొని మనం పూజ చేస్తున్నాం. దాని తర్వాత ఆయన ఎన్నో లీలలు చేశాడు. వెళ్ళిపోమ్మా, దాన్ని మర్చిపో, అక్కడ ఏం లేదనుకుని వెళ్ళిపో. దాన్ని చూడనే చూడక అసలు. అది లేదు అనుకుంటే ప్రాబ్లం లేదు, ఉంది అనుకుంటే ప్రాబ్లం. సరే ఆ రాయి అనుకున్న అంతకుముందు, తర్వాత తెలిసి వచ్చింది ఏంటది? అరుణాచల లింగం. ఈరోజు మన దుర్గమ్మ వారి ఎదురుగా పంచాయతనంలో మధ్యలో శివుడిగా పెట్టి పూజ చేసేది అరుణాచల లింగం. చూడండి ఎంత ముద్దుగా ఉంటాడో, నున్నగా ఉంటాడో. నున్నగా మీరందరూ ముట్టుకున్నారు కదా, మెత్తగా కూడా ఉంటాడు. విచిత్రం తెలుసా, ఆ రాయిని ఒత్తితే మెత్తగా అనిపిస్తుంది కానీ లోపల పోదు. రాయి లోపల పోదు కానీ ఇలా ఒత్తితే మెత్తగా అనిపిస్తుంది. ఇట్లా ఒత్తుతుంటే మీకు ఆ కంఫర్ట్ తెలుస్తుంది, మెత్తగా ఉంటారు. అలా అని పిసికేయద్దు. శివుడు ఆయన. తర్వాత క్షంతవ్యోమే అపరాధ శివ 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 కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో అని లంపకాయలు వేసుకోవాలి. అది ఎందుకంటే అంటే ఆ లింగం ఏదో డిఫరెంట్గా ఉంటుంది. నా దగ్గర ఎన్నో ఉన్నాయి, అదొక్కటి డిఫరెంట్గా ఉంటుంది. ఇంకో గ్రేట్నెస్ చెప్పనా, అది సాలగ్రామం అనడానికి అది నల్ల కలర్లో ఉంది. రెండోది ఆ కొండ మొత్తంలో ఆ రాయి దొరకదు. తెలుసుకున్న వాళ్ళందరూ, నేను మా గురువుగారి భక్తుల్లో చాలామంది ఏం చేశారంటే ఆ కొండ మీద పోయి శివుడు అని చెప్పేసి ఒక్కొక్క రాయి తీసుకొస్తాడు. తప్పు తేయకూడదు. అందరు రాళ్ళు పట్టుకొస్తారు, రేపు కొండే ఉండదు అక్కడ. ఫ్యూచర్ జనరేషన్ శివుడు వద్దా? తేయకూడదు. పొరపాటున ఎప్పుడైనా మన అదృష్టం కొద్దీ గురువుగారు ఇస్తే నాకు ఇచ్చినట్టుగా తెచ్చుకోవచ్చు, పడేసి రావద్దు. అందుకని పోయినోడల్లా తవ్వి ఒక రాయి తెచ్చుకొని శివుడిని ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పూజ చేస్తారంటే చాలా తప్పది. అంటే మీరు ఏం చేస్తారు? శివుడినే మాయం చేసేస్తున్నారు. అందరు కనబడాల్సిన శివుడిని ఏముంది మా ఇన్ని కోట జనాభా ఇంత రాయి తీసుకొస్తే ఏమవుతుందన్న? శివుడే మాయమైపోతాడు. తేకూడదు, అది తప్పు. పర్మిషన్ లేనిది గుడిలోంచి కూడా ఏది తీసుకురాకూడదు. గుడిలోంచి ఏమైనా తెచ్చారంటే పూజారిని అడగాలి. ఎందుకంటే గుడి మొత్తానికి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? పూజారి. ఇప్పుడు కొన్నిసార్లు నాకు సాలగ్రామాలు వస్తుంటే గుడి నుంచి. ఒకసారి ఒక అయ్యప్ప స్వామి గుడికి వెళ్తే ఎవరో హనుమంతుల వారిని గడప దగ్గర పెట్టేసి వెళ్ళిపోయారు. నాకు చూస్తే బాధ అనిపించింది. అదేంటి స్వామి, కష్టం వస్తే అందరు నీకు చెప్పుకుంటారు, భూతాలు దయ్యాలు పిశాచాలు పట్టుకుంటే నీ దగ్గరే వచ్చి అడుగుతారు, అలాంటిది నువ్వు బరువు అయ్యావా, నిన్ను గుళ్ళో అనాథలాగా వదిలేసి వెళ్ళిపోయారని నాకు ఎంతో బాధ అనిపించింది. అప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నా నేను. గుండె ఇలా పిండేసినట్టు అయిపోయింది. అయ్యో కష్టాలు తీర్చేవాడు నిన్ను వదిలేసిపోయారు అనాథలాగా అని నాకు బాధ అనిపించి, మా ఇల్లు ఉంది నీకు ఉండడానికి అని చెప్పేసి ఆ విగ్రహం తీసుకెళ్ళి డైరెక్ట్ పూజా దగ్గరికి వెళ్ళా. స్వామి మీరేమైనా పెట్టారా అన్న. లేదండి ఎవరో భక్తులు పెట్టేసి ఉంటారు అన్నాడు.
నీకు కావాలా, నేను పట్టుకపోనా అన్నా. పట్టుకపోండి అన్నాడు. మళ్ళీ తీసుకెళ్ళి మేనేజర్ ఉంటాడు, టెంపుల్ మేనేజర్, ఆయన ఆధ్వర్యంలో ఉంటుంది కంట్రోల్. స్వామి పూజారి గారిని అడిగాను, హనుమంతులను పట్టుకెళ్తున్నాను, తీసుకెళ్ళమంటారా? తీసుకెళ్ళండి అన్నాడు. ఓ రూపాయి 2 రూపాయలు ఏదో హుండీలో అలా వేసేసి స్వామివారిని తెచ్చుకొని ఇప్పుడు మన పూజల్లో ఉన్నాడు హనుమంతుల వారు. ఎంత బాగున్నాడు, తోక ఇలా ఉంటుంది, మంచిగా ఇలా ఉంటాడు స్వామి. మనం చేసే బుద్ధి లేని పని ఇదే. మన అవసరానికి ఏమో దేవుడు కావాలని ఇంటికి తెచ్చుకుంటావు, నీ అవసరాలని తీరాక ఆయన బరువు అవుతాడు. నేను పూజలు అటెండ్ చేయలేకపోతున్నాను, అందుకే గుళ్ళో వదిలేసా అంటాడు. నేను తీసుకెళ్ళి వదిలేయాలి అనాథ శరణాలయంలోనే ఎక్కడో. అవునా కాదా? అందరికీ తండ్రి ఆయన నువ్వు వదిలేస్తున్నావా? ఇలాంటి పనులు మీరు చెయ్యకూడదు. ఒక్క విగ్రహం హనుమంతుల వారు తెచ్చుకున్నా ఒక్కడి 5 నిమిషాలు అంతే, ప్రాణాలు ఏం పోవు 5 నిమిషాల కోసం. అన్ని పనులు మానుకొని 5 నిమిషాలు అటెండ్ చేయండి. ఇప్పుడు అలా చూస్తే నా దగ్గర ఎన్ని ఉన్నాయి, నాకు 2 గంటలు 3 గంటలు పడుతుంది, అయినా కూడా అటెండ్ చేస్తా. 12 మధ్యాహ్నం అయినా కూడా అటెండ్ చేస్తా. ఒక్కొక్కసారి సడన్గా పనులు వచ్చేస్తాయి, పిల్లల నుంచి అది ఇది, గృహస్థుడు కదా, నాకు కూడా చాలా పనులు ఉంటాయి. వాళ్ళు స్నానం చేయింది నేను చేయను, అంటే నేను స్నానం చేయింది వాళ్ళు చేయను, వాళ్ళు తినంది నేను తిన్ను, ఫస్ట్ వాళ్ళకు ముద్ద పెట్టేస్తేనే నేను తింటా. ఇంత మారడానికి నాకు చాలా టైం పట్టింది. మీ అదృష్టం, మీరు ఈ ఏజ్లో నేర్చుకుంటున్నారు ఇవన్నీ. మీరు ఎంత గ్రేట్ నాకంటే మీరు అందరు చాలా గ్రేట్. ఎందుకు గ్రేట్? మీకు ఇవన్నీ ఇప్పుడే తెలిసిపోతున్నాయి. మాకు గురువుగారు చెప్పినా కూడా నేను ఆడుతున్నా బయటపోయి. మీరు నాకంటే మీరే గొప్పవాళ్ళు, ఎందుకంటే మీరు ఆడకుండా వింటున్నారు. నేను మా గురువుగారు లోపల ఇలా చెప్తుంటే నేను బయట ఆడుకుంటాను అందరు పిల్లలతో. ఇప్పుడు నెత్తి గోడకేసి కొట్టుకుంటున్నా, ఎందుకు వినలేదా? వినుంటే, గురువుగారు చెప్పిన మాటలన్నీ వినుంటే ఇంకా బాగుండేవాడినేమో. బాధపడేం లాభంలే. గురువుని ఇప్పుడు పట్టుకున్నాం, కనీసం గురువు ఏదో రూపేణ చెప్తూనే ఉన్నాడు. గురువు మాట్లాడతాడు, గురువు కల్లో వచ్చి చెప్తాడు, గురువు ఏదో రూపంలో మనకి చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు అనే నమ్మకం ఉండాలి. ఎగ్జామ్లో ఆన్సర్ గుర్తు రాకపోయినా కూడా చెప్తాడు, గుర్తు చేస్తాడు. ఎవరికి? ఆయనే అన్నీ అని నమ్మిన వాళ్ళకి. ఆయనే అన్నీ, అంతే. ఇప్పుడు మా గురుగారు అన్నారు, నీకు ఎవరు ముఖ్యం అంటే మా గురువే ముఖ్యం. నీకు తిండి ముఖ్యమా? గురువు ముఖ్యం, గురువు ముఖ్యం. నీకు నీళ్ళు ముఖ్యమా? గురువు ముఖ్యమా? గురువు ముఖ్యం. శివుడా గురువా? గురువు. విష్ణువా గురువా? గురువే. అమ్మవారా గురువా? గురువే. నీకు వేరేవారు, నీ అమ్మ నాన్న? గురువే. గురువు తర్వాత అమ్మ నాన్న. ఎందుకు? నేను సాధన మార్గంలో గురువుని ముందు పెట్టుకొని పోతే మా అమ్మ నాన్నకు కూడా మంచి లోకాలు వచ్చేస్తాయి నా వల్ల. ఎందుకు? నేను మంచిగా అయితే ఆ పుణ్యం అమ్మ వాళ్ళకు కూడా వెళ్తుందిగా, అందుకు గురువు. ఇలా మీ ఇష్టమైన దైవాన్ని కూడా అలా పట్టుకోవాలి డీప్గా. ఒకసారి అది ఇంకో రోజు చెప్పుకున్నప్పుడే అలా అరుణాచలం వెళ్ళినప్పుడు నాకు అలా స్వయంగా, మీకు అదే డౌట్ కదా, దేవుడు ఉన్నాడా లేదా, ఇంకా కూడా అలా మైండ్లో మలినం ఉన్న వాళ్ళు ఉంటారు. ఇంప్యూరిటీ ఉంది, ఇంకా ఇంప్యూరిటీ కూడా ఉంటుంది. ఇంకోసారి మా పిల్లలు కూడా ఇలానే మీలానే కదా డౌట్స్ ఉంటాయి. మా నాన్న చెప్తున్నాడు స్టోరీ, చందమామ కథలోంచి ఒక కథ తీసి చెప్పాడు మాకు, ఇవాళ అనుకుంటారు. మా పిల్లల్ని ఒకసారి ఇట్లా అరుణాచలం తీసుకెళ్ళా. నాన్న అరుణాచలం పోతే శివుడు కనబడతాడు అని చెప్తుంటే ఇప్పుడు మీకు కూడా చెప్పాక, శివుడో రమణ మహర్షో కనబడతారు మీరు సిన్సియర్గా ఉంటే. వాకింగ్ చేస్తున్నాం, వీళ్ళు ఇంకా కనబడలేదు నిజంగా కనబడతాడా, ఇన్ని క్వశ్చన్లు మైండ్లో రన్ అవుతుంటే నన్ను కూడా అడుగుతూ ఉంటాడు. వాళ్ళకి ఓవర్ఫ్లో అవుతే నా దగ్గరకు వస్తుంది కదా థాట్స్. ఇంకా కనబడలేదు అన్నారు. సరే మేమేం చేస్తున్నాం, అగ్నిలింగం వాయులింగం అన్నీ చూసుకుంటూ వచ్చాం. కుబేరలింగమా ఏ లింగం దగ్గర? అగ్నిలింగం దగ్గర రాగానే మేము దర్శనం చేసుకుంటున్నాం. మధ్యాహ్నం పూట తిరుగుతున్నాం, దర్శనం చేసుకుంటున్నాం, ఇలా చూస్తున్నాం. వెనక బొమ్మని శంఖం పెద్దగా ఊదారు. ఎవరో ఉలిక్కి పడ్డారు వీళ్ళు. బొమ్మ ఇక్కడి నుంచి వచ్చిన సౌండ్, పెద్ద శంఖం, ఇంత ఫుల్ జటలు, ఫుల్ జుట్టు, ఇంత జటలు, ఆ రుద్రాక్షలు, మెళ్ళని రుద్రాక్షలు, ఆయన వేసుకున్న ధారణతో చూస్తే మాకు ఇప్పుడు చెప్తుంటే నాకే ఇలా నిల్చుంటున్నాయి. అలా ఉన్నాడు ఆయన. వస్తున్నాడు, వెనకాలన్నీ కుక్కలు, 30-40 కుక్కలు సర్రని వచ్చాయి. మా పక్క నుంచి కూడా ఇట్లా పరిగెత్తాయి ఆయన దగ్గరికి. వీళ్ళని పాప కుక్కలు అంటున్నారు. ఎక్కడెక్కడి నుంచి ఆయన వచ్చి శంఖం పూరించగా మొత్తం 30-40 కుక్కలు ఆయన దగ్గర చేరిపోయి అని అరుస్తున్నాయి. ఆ శంఖంతో పాటు కుక్కలు కూడా అరుస్తున్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ అల్లాహ్ అక్బర్ అనగానే మా కుక్కలు అరుస్తాయి, చూసారా ఎప్పుడైనా? మన మసీదులో వాళ్ళు పాటలు పాడతారు, అల్లాహ్ అక్బర్ అని పొద్దున పాటలు పాడతారు దేవుడి గురించి. ప్రియంగా మా ఇంటి ముందర అరుస్తాయి, అవి కూడా కూ అని స్టార్ట్ చేస్తాయి. అలా అక్కడ శంఖం పూరించగానే ఆ శంఖంతో పాటు ఆ 40 కుక్కలు అరిచినాయి ఊ అని, శంఖంతో పాటు ఇట్లా పైకెత్తి. అని కానీ భమ్మని ఆపేశాడు. వీళ్ళు చూసి పప్ప అని దాక్కున్నారు నా దగ్గర. అవునా కదా? అది మీ ఎదురుగానే ఉన్నారు ప్రూఫ్స్. ఇట్లా దాక్కున్నారు. ఏం లేదు
ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకోడు. ఆయన వచ్చాడు, శివుడు దర్శనం చేసుకున్నాడు, గమ్మున వెళ్ళిపోయాడు. కుక్కలన్నీ ఎక్కడికక్కడికి వెళ్ళిపోయాడు. మీకు జనరల్ డౌట్ అడుగుతా, మీరే ఆలోచించండి. నిజంగా కుక్కలు అలవాటు ఉంటే మనిషిని వదిలేసి వెళ్ళిపోతాయా, మనిషితో పాటు వెళ్తాయా? మీరు కుక్కనే పెంచారనుకో, మీరు వస్తే అది మీరు వస్తుందా లేదంటే వెళ్ళిపోతుందా? మీరు రాగానే వస్తుంది, మీరు వెళ్ళిపోతే మీతో పాటు వెళ్ళిపోతుందా, దాని దారికి అది వెళ్ళిపోతుందా? మనతో పాటు వస్తుంది. షాపుకి పోతే షాప్కి వస్తుంది, స్కూల్కి పోతే స్కూల్కి వస్తుంది. మీకు అలవాటు అయితే ఏ జంతువు అయినా. అవి ఎక్కడి నుంచో వచ్చినాయి, ఈయన వెళ్ళిపోతే ఎక్కడికో వెళ్ళిపోయినాయి. అంటే మామూలు జరగాల్సింది ప్రాసెస్ కాదు, ఇంకేదో జరిగింది. అదే దైవం అంట. జనరల్ మన అందరికీ జరిగేది జరగకుండా ఏదో ఎక్స్ట్రాడినరీగా జరిగిన దాన్నే దైవం అంట. ఆ రోజు వీళ్ళకి గురి కుదిరింది. అమ్మ మా నాన్న చెప్తున్నాడు అరుణాచలం వెళ్తే కనబడతాడని. తొందరలో అరుణాచలం ట్రిప్ ఉంది, తొందరలో పిల్లల్ని వేసుకొని పోదామని ప్లాను. వీలైన వాళ్ళు వస్తారు, ఖచ్చితంగా వచ్చిన వాళ్ళకి చూపిస్తా. ఒకసారి ఇట్లే అయింది. మళ్ళీ రీసెంట్గా వెళ్ళాము, పప్ప ఇంకా కనబడలే అన్నాడు. మా వెనకాల ఒక ఆయన ఫాస్ట్ నడుచుకుంటూ వస్తున్నాడు, ప్రదక్షిణం వస్తున్నాడు. వాటర్ అడిగాడు. వాటర్ అడిగితే మా దగ్గర బాటిల్ ఒకటి ఉన్నట్టుంది, వాటర్ ఉంది కానీ ఇవ్వలే. స్వామి అక్కడ వాటర్ ఉన్నాయని ఏదో చెప్పారు, తాగమన్నారు. నేను వెనక తిరిగి చూసా, జయక్కని అడిగా ఎవరు అని అడిగితే ఎవరు నీళ్ళు అడిగాడు. మరి నువ్వు ఫస్ట్ ఆయన వెళ్ళి ఇంకో చోట తాగడంగా నువ్వు ఈ బాటిల్ అని చెప్పి మా దగ్గర ఉన్న బాటిల్ ఇచ్చి ఆయనకి తాగమని చెప్పి ఇచ్చి నీళ్ళు తాగించాం, నింపించింది తాగడానికి. అలా వస్తాడు, అలా వచ్చి అడుగుతాడు. అరుణాచలంలో పక్కాగా మీకు శివ దర్శనం అయి తీరుతుంది. మీరు ఆ సిన్సియర్గా ఉండాలి. మా గురువుగారితో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మా గురువుగారు చెప్పేవాడు, రాత్రిపూట ఒక మంత్రం ఉంది, అది చెప్పుకుంటూ నీళ్లు చేతిలో పట్టుకొని ఆ మంత్రం చెప్పుకుంటూ అర్ఘ్యం ఇవ్వాలి భూమికి. ఇయ్యంగానే ఆ అరుణాచల కొండ మీద ఇట్లా స్పాట్ వెలుగుతుంది, ఇంకో చోట ఇలా స్పాట్ వెలుగుతుంది, ఇంకో చోట ఇలా. సంజీవిని పర్వతం ఎలా మిణుకు అంటుంది తెలుసుగా, అలా అరుణాచల కొండని రాత్రిపూట 11-12 తర్వాత ధ్యానం చేస్తూ కొండవైపు చూస్తూ ఆ మంత్ర జపం చేసి, మీ పిల్లలు కాబట్టి మీకు చెప్పట్లా, ఆ మంత్ర జపం చేస్తూ లేదా మీరు అరుణాచల శివ అని ఫోకస్ పెట్టి చూస్తే కొన్ని చోట్ల స్పాట్స్ వెలుగుతూ ఉంటాయి. అవి ఎవరో కాదు, సాధువులు, యోగులు అని చెప్పామే. వాళ్ళ గుహల్లో వాళ్ళు తపస్సు చేసుకుంటే ఆ వెలుతురు మనకి ఇలా కనబడుతూ ఉంటుంది. ఇది మీరు చూడవచ్చు. మీరే షాక్ అయ్యి, సార్ నాకు ఇక్కడ కనబడ్డది. మీరే చెప్తారు నాకు వచ్చి, మీరు చూపిస్తారు, సార్ ఇగో ఇక్కడ కొండ ఇలా బెండ్ ఉందా, ఇక్కడ. ఇంకో విచిత్రం చెప్పనా, అంగుష్టమాత్ర శరీరులు ఉంటారు అక్కడ, లిలిపుట్స్, ఇంత శరీరం వాళ్ళు ఉంటారు అక్కడ. ఎవరికి కనబడతారు? అందరికీ కనబడరు, సాధన చేసిన వాళ్ళకే కనబడతారు. అరుణాచల ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక రూల్ ఉంది. కొండకి దగ్గర నాకు కూడా తెలియక చాలా రోజులు ఒక సైడ్ నేను చేశా. ఈ రీసెంట్గా చేసినది కూడా తప్పే చేశా. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళి చేసే ప్రదక్షిణ వేరేలా చేస్తా. కొండకి దగ్గరగా ఉంటుంది కదా అని రోడ్డు పట్టుకుని అసలు అటు తిరగద్దంట. అంగుష్టమాత్ర శరీరాలు అక్కడే తిరుగుతూ ఉంటారు. వాళ్ళు గొప్ప యోగులు. మన లాంటి వాళ్ళకి కనబడితే దిక్కుమాల ప్రశ్నలు అడిగి నేను కుబేరుని ఎప్పుడు అవుతాను, నేను విష్ణుదేవుని ఎప్పుడు అవుతాను, శివుడిని ఎప్పుడు అవుతారని వాళ్ళు కనబడకుండా తిరుగుతుంటారు. మనిషికి కనబడితే తినేస్తాడు కదా, అడ్డమైన క్వశ్చన్లు అడిగి. గురువులకే తలనొప్పి వస్తుంది, జెండు బాంబు రాసుకుంటున్నారు మనం అడిగే క్వశ్చన్లకి. అందుకని అంగుష్టమాత్ర శరీరదారులు వాళ్ళు వేరే విధంగా ప్రదక్షిణాలు చేస్తుంటారు, వాళ్ళకి లెక్కలు వేరే ఉన్నాయి. వాళ్ళు ఒక్కసారి నేను చూసా లైవ్, మా గురువుగారితో వెళ్ళినప్పుడు చూసా. మా గురుగారు చెప్పారు, అదిగో అక్కడ వస్తారు చూడండి అన్నారు. మాకు మంత్రం చెప్పారు, చేస్తున్నాం. కొండ అడ్జస్ట్ చెప్పారు, ఈ 3rd బెండ్ దగ్గర చూడండి వస్తారన్నారు. వచ్చారు, దండం పెట్టి వెళ్ళిపోయారు. ఇంతయో నా లిలిపుటియన్స్ తెలుస్తాయి గురువు. నేను చూసా లిలిపుటియన్స్. నమ్మండి నమ్మకపోండి మీ కర్మ, నేనేం చేయను. నేనైతే హ్యాపీగా ఉన్నా చూశాను. ఎందుకు కనబడుతుంది. నువ్వు కల్లో పసిఫిక్ ఓషన్ కనబడ్డది, అంత దూరం ఎట్లా కనబడ్డది చెప్తున్నా. కల్లో ఏదో కనబడ్డది నీకు, ఏం కనబడ్డది చెప్పు, ఎగ్జాంపుల్. అంత దూరం నీకెట్లా కనబడుతుంది అంటే నువ్వు చూసావు కదా. మరి కల్లోనే చూసినప్పుడు నిజంగా చూడలేవా? అదే నమ్మకం. అరుణాచలం వెళ్ళండి. ఇవాళ అరుణాచల వైభవం చెప్దామని పర్టికులర్గా వేరే చెప్పాలనుకుంటూ ఎందుకు చెప్పానంటే, రేపటి నుంచి పురాణం ఇంకా జాగ్రత్త వింటాను. ఇలాంటి సీక్రెట్స్ మీకు జరగాలి లైఫ్లో. జీవితం మొత్తం ఇలా మారిపోతుంది. ఎంత బ్రైట్గా మారుతుందంటే మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అసలు. ఇక మీ జోలికి ఎవరు రారు. మీది ఒక పవర్ఫుల్ ఎలా ఉంటుంది, అది ఆటం బాంబు ఉందనుకో, దాని జోలికి ఎవరైనా పోతారా? బాంబు వెలిగించున్నారు, దాని జోలికి ఎవరైనా పోతారా?
ఫుల్ ఎనర్జీ పాయింట్లో మీరు తయారవుతారు. చదువు ఈజీగా వచ్చేస్తుంది, మ్యాథ్స్ వచ్చేయాల్సిందే, తెలుగు వచ్చేయాల్సిందే. మైండ్లో ఆ బ్లాక్స్ ఉన్నాయి, నమ్మకం లేకుండా. అందుకే మీరు అమ్మో మ్యాథ్సా, అమ్మో సైన్స్, అమ్మో తెలుగు అంటారు. ఆఫ్టర్ ఆల్ నాన్ సెన్స్ అది. ఒక మనిషి ఇక్కడ కూర్చున్నవాడు భజన చేయగలడు, పురాణాలు చెప్పగలడు, శ్లోకాలు చెప్పగలడు, పాడగలడు, నవవిధ భక్తుల్లో ఉన్నవన్నీ చేయగలడు. అంటే ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి ఇక్కడ కదా, అవునా కదా? చేయగలుగుతున్నా లేదు, మీరే చూస్తున్నారు కదా. వాడికి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అలాంటి వాడికి అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ గురువు గారి నుంచి వస్తాయి. ఇప్పుడు వాళ్ళ గురువు గారి నుంచి వాళ్ళకి వచ్చినప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చేస్తున్నాం కదా, పూజలు చేస్తాం, భజన చేస్తాం, పురాణాలు చెప్తాం, శ్లోకాలు చేస్తాం, స్తోత్రాలు చదువుతాం, నవవిధ భక్తుల్లో ఉన్నవన్నీ చేస్తాం. ఒక మనిషి ఇన్ని చేయగలడా? మీరే ఆలోచించండి. చేయగలుగుతున్నా అంటే అది వాడిదే గొప్పతనం, వాళ్ళ గురువు గారిదే గొప్పతనం. గురువుది. ఆ గురువు వాడికి ఇస్తున్నారు. ఇప్పుడు గురువు వాడికి ఇచ్చినప్పుడు వాళ్ళ శిష్యులకి రాదా? అంటే మీకున్న సబ్జెక్ట్స్ అన్ని ఫుల్ 10/10 రావచ్చు, మీరు ఏది ముట్టుకున్నా కూడా 10/10 అయిపోతుంది. ఎక్కడ ప్రాబ్లం ఉంది? మరి మాకెందుకు రావట్లే? నమ్మకంలో ప్రాబ్లం. టోటల్ బిలీవ్ అండ్ సరెండర్. మా గురుగారు చెప్పారా చేసేయాలంటే, మళ్ళీ క్వశ్చన్ ఎందుకు ఏంటి అని ఉండకూడదు. ఇక మైండ్లో చెప్పారు చెయ్యాల అంతే. ఇంకా నన్ను ముందు చూస్తున్నారు, మీ ఇంకా ముందు నన్ను ఇంకా సీరియస్గా, ఇంకా స్ట్రిక్ట్గా, ఇంకా డిసిప్లిన్డ్గా మారుతుంది. ఇన్స్టిట్యూట్ కూడా మారుతుంది, సమితి కూడా మారుతుంది. అన్నీ స్ట్రిక్ట్ డిసిప్లిన్లోకి వచ్చేస్తాయి. వస్తే వచ్చారు బాగుపడడం కోసం. వాడి జీవితంలో బాగుపడతాడు, వాడు ఉద్యోగంలో బాగుపడతాడు, లేదంటే పర్సనల్ లైఫ్లో బాగుపడతాడు, లేదంటే మానేస్తారు. రెండు జరుగుతాయి. డిసిప్లిన్ మాత్రం హై డిసిప్లిన్ తొందరగా చాలా అవసరం ఇండియాలో. అంటే మీలాంటి మంచి పిల్లలు, లేదంటే పెద్దవాళ్ళు అందరూ మంచి క్యారెక్టర్, మంచి చదువుతో ముందుకెళ్తే ఒక్కడు మోడీ కొట్టుకుంటున్నాడు పాపం. ఇంత పెద్ద భారతదేశంలో ఉన్న చెత్తబుట్ట అంతా ఆయన ఒక్కడే ఎత్తాల్సి వస్తుంది. ఆయన సపోర్ట్ ఇవ్వాలిగా. గ్రేట్ అన్నం కాదు, ఇంకోటి గ్రేట్ అనే ముందు మనం కూడా ఎప్పుడు గ్రేట్ అవుతామని ఆలోచించాలి కదా. నోరుంది కదా అని గ్రేట్ అనేస్తాం, దానివల్ల ఎవరికి ఏం వచ్చింది? జై అన్నట్టు ఊరికే వెనక కూర్చొని జై అని చెప్పినట్టే ఉంటుంది. చెయ్యి నొప్పి పుట్టిందని తప్పితే ఏమి ఉండదు. ఇక ఎన్నిసార్లు చెప్తారు జై అని? నాకు ఇంకోటి చెప్పాలా, వాడు గ్రేట్రా, వాడు అసలు వేరు అనేది విధంగా అవ్వాలి అంటే మీ డిసిప్లిన్, ఈ పర్టికులర్ క్లాసెస్ ఇంపార్టెంట్, మీ చదువు అంతే ఇంపార్టెంట్. అర్థమైందా? ఎవరన్నా డౌట్స్ ఉన్నాయా? జనరల్ డౌట్స్ ఉన్న వాళ్ళు అడగండి. విష్ణు ఏమో ఇట్లా గరుడ వాహనాలు, మళ్ళీ శివుడేమో నాగ ఇట్లా పామేసుకున్నాడు. కానీ అవి రెండు ఎటర్నల్ ఫైటర్స్ కదా, మళ్ళీ ఎందుకు అట్లా తీసుకున్నారు? ఇద్దరు వేరే ఎటర్నల్ కొట్లాడుకునే. గరుడు పాము కొట్లాడుకుంటారు అనేది మనలాంటి వాళ్ళకి, మనుషులకి అదంతా. ఒక ఈగిల్ స్నేక్ కొట్టుకుంటాయి అంటాం కదా, అది మనలాంటి వాళ్ళకి. నిజంగా వాళ్ళు ఫ్రెండ్స్ అలా. ఇంకా నోమిద జనరల్ డౌట్స్ మీకున్న అడగండి. ఇన్ని రోజులు పురాణం వింటున్నారు కదా, అవి ఇవి కష్టంగా ఉందా? ఇది వినడం కష్టమా? చేయడం ఏమైనా కష్టమా? హాయిగా నోరు తిరిగిపోతుంది. చెప్పేవాడు రెడీగా ఉన్నప్పుడే నేర్చుకోవాలి, కానీ ఇష్టమ్మ చెప్పేవాడు ఉన్నప్పుడే నేర్చేసుకోవాలి. భరతుడే. మనం ఎంతవరకు ఆలోచించాలంటే రామాయణంలో భరతుడి వరకే ఆలోచించాలి. భరతుడి తర్వాత లవకుశల్లో వాళ్ళకి పోయిందా, లవుడికి పోయిందా, కుశుడికి పోయిందా, మళ్ళీ వాళ్ళ పిల్లలు ఎవరు, ఏమొస్తుంది? భరతుడు మనవడు గురించి తెలుసుకొని మనకి ఏమొస్తుంది? పోనీ ఇంకా తెలిస్తే ఏమొస్తుంది? ఒక నాలెడ్జ్ అనే కానీ మన సాధన మార్గంలో రాముడు ఏంటి, రాముడి లక్షణాలు ఏంటి, రాముడు ధర్మం ఏం చెప్పాడు, అజ్జయ్ మనిషి అవుతావు. భరతుడు మనవడు ఏమైంది, ఆ రాజ్యం ఎందుకు కోల్పోయాడు, మనవడు ఆయన ఎందుకు నిలబెట్టుకున్న లేకపోయాడు, ఇవన్నీ అంత అవసరం లేదు మనకి. రాముడి వరకు, సీతమ్మ వరకు, హనుమంతుల వరకు, ఆ వాల్మీకి రామాయణంలో ఉన్న కాండల వరకు చాలు, యుద్ధకాండ వరకు చాలు, ఉత్తరాఖండ అవసరం లేదు. ఇంకా అడగండి. అలాంటివి వినకండి. అదే అండి, యూట్యూబ్ ఏవో కొత్త బుక్స్ కొని చదవకండి. నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్తే నేను తెప్పిస్తాను.
అలా అవి ఎందుకంటే ఆథర్ గురించి తెలిసి ఉండాలి, రైటర్ గురించి తెలిసి ఉండాలి. ప్రతి ఒక్కడు ప్రింట్ చేస్తున్నాడు, దేశం మీద వదిలేస్తున్నాడు. ప్రతి ఒక్కడు ఛానల్ క్రియేట్ చేస్తున్నాడు, వీడియోలు వేస్తున్నాడు, దేశం మీదకి వదిలేస్తున్నాడు. అవి చూసిన వాళ్ళు పాడవుతున్నారు. నిజం పక్కకు పోతుంది, అబద్ధం ప్రచారం అవుతుంది. అట్లా ఇంకా జనరల్ అడగండి అమ్మా, ఎవరేం కొట్టారు, ఎవరేం తిట్టట్లా. స్కందగిరి శృంగేరి పీఠాలు యాక్చువల్లీ శంకరాచార్య స్వామి వారు స్థాపించినప్పుడు 4 మీకు తెలుసు. ఉత్తరాన ఒకటి ఉంది, దక్షిణాన ఉంది, తూర్పునుంది, పడమనుంది, 4 పీఠాలు. తర్వాత ఏమంటారంటే సురేశ్వరాచార్య స్వామి వారు ఇటు వచ్చినప్పుడు కాంచీపీఠం కూడా పెట్టారని అంటారు. లేదంటే కాంచీపీఠాన్ని మేబీ ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, లేదంటే ఇప్పుడు నేనంటే శృంగేరి పీఠాన్ని ఫాలో అవుతా, 4 పీఠాలనే పోతా. కానీ 5వ పీఠం కాంచీపురం నేను ఫాలో అయినా అవ్వకపోయినా అక్కడ అంత గొప్ప గురువులు ఎలా వస్తారు? చంద్రశేఖర సరస్వతి స్వామి వారు 54వ గురువు ఎలా వచ్చారు? గొప్ప గొప్ప గురువులు వచ్చారు. అర్థమైందా? 54 కాదు, 71 ఎంతో లేదు 75 నడుస్తుంది ఇప్పుడు, 52 చూడండి. ఏమో నాకు నెంబర్ సరిగ్గా గుర్తులేదు. కానీ చంద్రశేఖర సరస్వతి అంత గొప్ప గురువు గారు నిన్న చెప్పుకున్నాము మనం. ఇలా ఆకాశంలోకి దండం చూపిస్తే వర్షం పడిందని చెప్పాను మొన్న, గుర్తుందా కదా? శంకరాచార్య స్వామి విగ్రహం కాలుతుందంటే ఎక్కించడం కోసం మబ్బులు పట్టేసి వర్షం పడింది. అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది మరి? సాక్షాత్ శంకరాచార్య వారు అంటే ఆ పీఠంలో ఉన్నాడు. అంటే కాంచీపురం కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. మనం చేసినా చేయకపోయినా ఆ పనిని పీఠం చేసుకుంటూ పోతుంది. మనం గురువుని నమ్మి పోవాలి అంతే. ఇంకా అందరికీ దండన ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నిజం కప్పేసి అబద్ధం ప్రచారం చేశావు, దాన్ని ఏమంటారు? దానివల్ల ఎంతమంది చెడిపోయారో అంత ప్రారంభం వీడిని ఎత్తిని రాస్తారు. కొన్ని జన్మలు చెడిపోయారు అనుకో, వీడు కొన్ని జన్మలు దిక్కుమాల జన్మలు ఎత్తుతాడు. భీష్ముడు ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్. భీష్ముడు ధర్మం తెలిసి ద్రౌపదికి అలా చేయొద్దురా అని చెప్పనందుకే యుద్ధంలో బాణాలు కొట్టించేసి పడుకోబెడితే, యుద్ధంలో బాణాల మీద పడుకున్నాడు ఆయన, అంపశయ్య మీద. ఒక ధర్మం తెలిసి చెప్పకపోతే వీడు ధర్మాన్నే పాడు చేసి పడేస్తున్నాడు. మళ్ళీ వీళ్ళు ఏం చేయాలి? ఎంత గొప్ప గురువు అయినా విష్ణువే దేవుడు అనే గొప్ప గురువు ఉన్నాడు అనుకోండి, పెద్ద నామాలు పెట్టుకొని మనకు నామం పెట్టేశాడు. విష్ణువే దేవుడు అన్నాడు, శివుని తిడుతున్నాడు. పోవద్దు అంతే, ఆ గురువు దగ్గర పోవద్దు. దండాలు స్వామి నీకు అని చెప్పొచ్చా? ఎందుకంటే మనం ఏ ధర్మంలో ఉన్నాం? సనాతన ధర్మంలో ఉన్నాం. అర్థమైందా? సనాతన ధర్మంలో శివుడు తక్కువ, విష్ణువు ఎక్కువ, విష్ణువు తక్కువ, శివుడు తక్కువ, ఈయన తక్కువ, ఆయన ఎక్కువ ఏం లేదు, అంతా ఒకటే ఇన్నైనాయి, అన్నీ ఒకటైనాయి. ఇది కానీ కొన్ని ధర్మాల వాళ్ళు ఏం చేస్తారంటే విష్ణువే దేవుడు, విష్ణువే నమ్మాలా. ఇవన్నీ యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అయితే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ మార్చారు. నీకు రాముడు డిసిప్లిన్ లేదనుకో, కృష్ణావతారం అర్థం కాదు, ఇంకోలాగా అర్థం అవుతుంది. నీకు ముందు రాముడు వచ్చున్నాడు అనుకో జీవితంలో, కృష్ణుడు బాగా అర్థం అవుతాడు. అందుకు ఆ మంత్రం కూడా అట్లే ఉంది, అవతారం కూడా అట్లే ఉంది. రాముడు వచ్చి కృష్ణుడు వచ్చాడా, కృష్ణుడు వచ్చి రాముడు వచ్చాడా? ఆ మంత్రం కూడా మార్చొద్దు. అందుకే అలా ఎన్నెన్నో ఉన్నాయి, అలా ఫాలో అవ్వద్దు. పొరపాటున అలాంటి వలల్లో కూడా పడకూడదు మనం. అది వలలో పడితే ఇంకో జన్మ వస్తుంది. ఏ జన్మ వస్తుంది? ఈసారి శివుడు పూజ చేయరా, ఎందుకంటే పోయిన జన్మలో శివుని తిట్టావు కదా. శివుడు పూజ చేసి నువ్వు శివుడిని అర్థం చేసుకొని శివుడిలో కలిసే వరకు నువ్వు నా మొహం చూడకరా అని విష్ణువే అంటాడు. శివుడు అండు విష్ణువే అంటాడు, నువ్వు నా మొహం కూడా చూడకరా అంటాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? అనంత పద్మనాభ స్వామి కేరళ పడుకోని ఉంటాడు స్వామి విష్ణుమూర్తి పద్మనాభ స్వామి రూపంలో. చెయ్యి మాత్రం కింద శివుడి మీద ఉంటుంది. అంటే అర్చన చేస్తున్నాడు. శివుడి మీద చెయ్యి అంటే అర్థం ఏంటి? ఎప్పుడు పెడతావు శివలింగం పైన చెయ్యి? శివుడి మీద 2 పూలు వేయడానికి పెడతావు చెయ్యి, అవునా కాదా? శివుడి మీద చేయి పెడతారు ఎవరన్నా? అర్చన చేస్తేనే అభిషేకం చేస్తారు, అది దాని అర్థం. అంటే నిన్ను వదిలేసి నేను ఉండలేనయ్యా అని చెప్పినట్టుగా ఉంటుంది. మూర్ఖులకి ఎంత చెప్పినా అర్థం కాదు. విష్ణువే దేవుడు, శివుడు కాదంటాడు. ఇంకా కొంతమంది గురువులు అయితే అసలు రామేశ్వరం లేదని ప్రచారం చేస్తున్నారు. అది చెప్తున్నా, అలా ఉన్న గురువులు ఉన్నారు, వాళ్ళు నమ్మే గుడ్డి భక్తులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే నరకంలోకి వెళ్తారు ఖచ్చితంగా, డైరెక్ట్ ఎంట్రీ టు నరకం. ఎందుకు? దక్షుడే ఎగ్జాంపుల్. శివుడిని వదిలేసి హోమం తలపెట్టారు, దక్ష యజ్ఞం చేశాడు, ఏమైంది? మేక తలకాయ వచ్చింది ఆయనకి. మేక తలకాయ రావడం అంటే ఏదో కాదు, మూర్ఖత్వం అని అర్థం. అరే మేక తలకాయ పెట్టారంటే నిజంగా మేక తలకాయ పెట్టలే, మూర్ఖత్వం. చెప్పినా కూడా వినలే, మొండిగా పోయి శివుని పిలవకుండా నేను చేస్తా అని పోయాడు.
పొట్టేలు ఏం చేస్తుంది? పోయి గుద్దుతుంది మూర్ఖంగా, అవునా కాదా? మేకతలకాయ అంటే పొట్టేలే. అది ఏం చేస్తుంది? కొండ అని తెలుసు, కొడితే నా తలకాయ పగులుతుందని తెలుసు, అయినా కూడా కొట్టి పగల కొడతా అంటది. ఏమవుతుంది? తలకాయ బయలు చేస్తుంది. అది మేక తలకాయ పెట్టడం అంటే. అందుకని నిజంగా మేక తలకాయ వేసుకొని కూర్చున్నాడని కాదు. దక్షుడు అట్లా అహంకారం పోయింది. అప్పుడు ఎవరు వచ్చారు అహంకారం తీయడానికి? వీరభద్రుడు వచ్చాడు. వీరభద్రావతారం అలా వచ్చింది. శివుడు జటాజూటం నుంచి ఒక్క వెంట్రుక తీసి ఇలా కొడితే భూమి మీద కోపం వచ్చి దానిలోంచి వచ్చేసాడు ఒక భూతం పెద్దది. భూతాలంటే మీరు ఏం సినిమాలు నాన్న ఇవాళ రేపు లారెన్స్ తీశాడు ఏదో సినిమాలు, కాంచనాలు, వంచనాను, మిక్సీనో, సుమీతో, ఇవి కాదు. మీరందరూ భూతాలు 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 అంటే కూరలు పెట్టుకొని ఏదో మీద పడి పీకేస్తాయి, అవి కాదు భూతాలంటే. గాలి పీలుస్తున్నా అది ఒక భూతమే, దాహం వేస్తే నీళ్లు తాగుతున్నా అది ఒక భూతమే. నీళ్ళు తాకుండా ఉంటారా? పంచభూతాలు అన్నారు కదా, మీద పడి రక్కేస్తున్నాయి అవేమన్నా? నాన్ సెన్స్. అది సినిమాలు అంటే తయారు చేసినాయి మనల్ని. అలా ఒక పెద్ద భూతం వచ్చింది, దాని పేరు వీరభద్రుడు. ఆయన శివుడి యొక్క అంశం. ఆయన ఏం చేశాడు తెలుసా? సూర్యుడి పళ్ళు ఊడగొట్టేశాడు, పట్టకార పెట్టి పీకేశాడు సూర్యుడి పళ్ళు. తెలుసా ఇది? అందుకే సూర్యుడికి నైవేద్యంలో ప్రసాదం పాయసమే పెట్టాలా, గట్టి గట్టి మురుకులు లేదంటే కజ్జికాయలు లడ్డూలు ఇలా పెట్టరు. శివుడికి ఎప్పుడు పాయసమే. కావంటే చూడండి, సూర్యుడి రథసప్తమి రోజున అందరు పైన తీసుకెళ్ళి రథం ముగ్గేసి పాయసం వండి పెడతారు, పైన సూర్యుడికి చూపిస్తారు. పళ్ళు పోయినాయి, పట్టకార పెట్టి పీకేశాడు వీరభద్రుడు. ఎందుకు? శివుడు లేని యజ్ఞానికి వచ్చావా నువ్వు అని దక్షుడు పిలిచాడు కదా. సరస్వతిదేవి వెళ్ళింది, సరస్వతి ముక్కు గిల్లేశాడు. సరస్వతి ముక్కు గిల్లేశాడు వీరభద్రుడు. నువ్వు ఎలా వచ్చావు? తర్వాత వచ్చింది, అది వేరే సంగతి. సరస్వతి అమ్మవారు ముక్కే గిల్లేశాడు వీరభద్రుడు అంటే చూడండి. దక్షుడు తలకాయ ఎగరగొట్టేశాడు. ఇలా కొంతమంది పనిష్మెంట్లు వచ్చినాయి వీరభద్రుడు వచ్చిన. అదే శివుడి కోపం రాకూడదు, వచ్చేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఎంత విష్ణు భక్తుడైనా శివనామము చెప్పకపోతే వాడికి నరకం గ్యారంటీ. ఎందుకంటే ఇద్దరు వేరు కాదు. దానికి శ్లోకమే ఉంది, శివుడి హృదయంలో విష్ణువు ఉంటాడు, విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు, ఇద్దరు హృదయాల్లో అమ్మవారు ఉంటాడు అని చెప్పుకోవాలి. శివుడి భార్య ఎవరు? విష్ణువే, నారాయణి అమ్మవారే. శివుడే ఆడవారుగా మారి వెళ్ళి శివుడు పక్కన, విష్ణువే ఆడదానిలా మారి శివుడు పక్కన కూర్చుంటే నారాయణి అనే శబ్దంతో కూర్చుంటాడు. పోయి వెళ్ళి ఏం చేస్తారు? శివుడిని కంట్రోల్ చేసి మొత్తం. శివుడి కంట్రోల్ అంటే శివుడికి చెప్పి వెధవ పని చేసిన వాడిని శిక్షించేస్తాడు, లేదా నేనే బయలుదేరుతుంటాడు ఒక్కొక్కసారి. శివుడు కదిలేదు ఎప్పుడంటే విష్ణు వచ్చి అమ్మవారిగా పక్కన కూర్చుంటే, అప్పుడు ధ్యానంలో ఉంటాడు హాయిగా. అమ్మవారు చేయండి పిల్లలు ఇబ్బంది పడతారు పోండి అని పంపిస్తుంది. రాక్షసుని ఎవరో చంపాలి, వెళ్ళొస్తాడు. ఎవరికైనా వరాలు ఇవ్వాలి, పిల్లాడు బాగా తపస్సు చేస్తున్నాడు పోండి అని చెప్తాడు. ఈ విష్ణువే వస్తాడు నారాయణిగా. ఇది వైష్ణవులు యాక్సెప్ట్ చేయాలి. మా విష్ణువు ఏంటి ఆడదానికి వచ్చేది ఏంటి ఏదో మాట్లాడతారు. కానీ అదే మోహిని అవతారం ఏం చేశాడు మరి విష్ణువు? ఆడదాని అవతారమేగా. మరి దాన్ని ఏమంటారు? అసలు అది లేనే లేదంటారు. దండం. అలాంటి వాళ్ళందరికీ దండం. మీకు ముందే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎవరన్నా ఇలాంటి భ్రమలు క్రియేట్ చేస్తే మీకు విష్ణువు దేవుడు శివుడు కాదు, శివుడే దేవుడు విష్ణువు కాదంటే నోర్మ ఎండనాలి. లేదంటే మీకు దండం స్వామి, మీ పురాణాలు బాగున్నాయి, మీకు దండం, మీ జ్ఞానానికి కూడా దండం అని చెప్పేసి వచ్చేయండి. కానీ నేర్చుకోవద్దు, అర్థమైందా? నేర్చుకోవద్దు, పొరపాటున కూడా పోవద్దు. ఖచ్చితంగా మళ్ళీ పుడతారు. అది మనిషిగా పుడతారు, ఇంకేదో పుడతారో తెలియదు మనకి. చెన్నై పోతున్నా అని చెప్పి బాంబే ట్రైన్ ఎక్కినట్టు ఉంటుంది, చచ్చినా చెన్నై పోతాం. అది పుణ్యం చేసుకున్న వాళ్ళు స్వర్గం కానీ మోక్షం కానీ వెళ్తారు, పాపం చేసుకున్న వాళ్ళు నరకానికి వెళ్తారు. మరి పితృలోకం ద్వారానే ఏది ఎటు వెళ్ళినా కూడా పితృదేవతల్లో అటెండెన్స్ వేసుకుంటారు. వీడు ఎటు పోవాలా, ఇటు పంపించాలి, వీడిని ఇటు పోవాలని. ఎవడు పోయినా కూడా పితృలోకం నుంచే పోవాలా. అందుకే ఇది కర్మలన్నీ చేస్తున్నారు, శ్రాద్ధ కర్మలన్నీ. అక్కడ అందరు తాతయ్యలు అందరు నాన్నలు పోయిన వాళ్ళందరూ అక్కడ ఉంటారు, పితృలోకాలు అందరూ ఉంటారు. అక్కడ డిస్కషన్ నడుస్తుంటుంది. వీడు వస్తున్నాడు పైకి, వీడు పరమ దరిద్రుడు, వీడి పొరపాటున కూడా భూమి మీద మళ్ళీ రానేది, కొన్ని జన్మలు నరకంలో పడేసి వాయించేయండి అంటారు అందరు కలిసి. ఎందుకు? వీడు ఎక్కడెక్కడ మోసం చేసాడు అంతా డేటా అక్కడ ఉంది పైన. అదే పుణ్యాత్ముడు అనుకోండి, వీళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు చేతులు కట్టుకొని, గొప్పవాడు వస్తున్నాడు, ఆహా మీ వంశం వాడండి ఎంత గొప్పవాడు అని చెప్పి ఆహ్వానం చేసి కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఆ నెత్తి మీద నీళ్లు చల్లుకొని వైకుంఠానికో కైలాసానికో పంపిస్తారు ఆ గొప్పనైన ఆత్మని, పుణ్యాత్మని. ఇంకా ఎవరు? సతీ అమ్మవారు దహనం చేసుకున్నారా? అవును, పర్వతరాజు పుత్రి.
మంచి క్వశ్చన్. పార్వతమ్మ వారు మనలాగనే పర్వతరాజు పుత్రి, అంటే మనలాగా అనొద్దు, అది దివ్యమైన శరీరం. శివుడి భార్య అంటే ఏ శరీరంతో రావాలో ఆ శరీరంతో వచ్చింది ఆవిడ, మనతో అని కంపేర్ చేయొద్దు. బట్ పర్వతరాజు పుత్రి కాబట్టి భూమి మీద వెలిసింది, శరీరంతో వెలిసింది. అందుకు శివుడు కుండలిని శక్తి కొన్ని సాధనలు చేయించడానికి ఆమెకి ఆ శరీరానికి ఆ కెపాసిటీ ఇచ్చాడు ఆయన దగ్గరుండి గురువుగా శివుడే. అలా మనకి అంటే మన గురువు పక్కన కూర్చొని చేస్తాడు. అందుకే శివుడు గురువు అయ్యాడు, అక్కడ భర్త కాలే. పార్వతీదేవి శివుడి పక్కన భార్యగా కూర్చోవడానికి అర్హత సంపాదించడానికి ఘోరమైన తపస్సు చేయడంలో శివుడే గురువై ఉన్నాడు. అప్పుడు అంత ఆ బాడీ అంత ఎనర్జీ వచ్చి కాస్మోస్ నుంచి, మొన్న కూడా చెప్పాను నేను, బై నేచరే వస్తుంది మనకు అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చినా కూడా. ఆ వచ్చిన ఎనర్జీ వచ్చాక ఓకే అనుకున్నాక కూర్చోవచ్చు పక్కన, లేదంటే పక్కన కూర్చోడానికి పార్వతీదేవి కూడా ఛాన్స్ ఉండేది కాదు. అలా అంటే ఏంటి అర్థం దీనిలో అంటే, ఆడవాళ్ళకి మగవాడు అంటే వాళ్ళ భర్తనే గురువు, ప్రథమ గురువు. భార్యకి ప్రథమ గురువు ఎవరయ్యా అంటే రోడ్డు మీద పడి ఎతకక్కర్లే, భర్తనే ప్రథమ గురువు. ఆయన పూజలు చేయొచ్చు, చేయకపోవచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ధర్మ మార్గంలో ఉంటేనే గురువు. తాగి తందనాలు ఆడి ఏదో చేస్తున్నాడంటే మాత్రం దండం పెట్టేసి గురువుని ఎత్తుక్కోవడమే, లేదంటే ఆ బుడ్డి ఇంకో బుడ్డి ఇక్కడ ఇస్తాడు తాగమని, అట్లాంటి వాళ్ళు జోలికి పోవద్దు. అర్థమైందా? ఇంకా నమిత పితృలోకంలో ఉండేవాళ్ళు, మంచి క్వశ్చన్. పితృలోకంలో ఉండేవాళ్ళు ఇప్పుడు మనకి ట్రావెలింగ్ టైం ఉంది కదా, 1 year. వెళ్ళిపోయిన ఆత్మలు అన్నీ ఎంబడే జీవులుగా మారేసి రారు, అందరికీ ఒక్కొక్క టైం పీరియడ్ ఉంది. అర్థమైందా? 1 year అని చెప్తారు టైం పీరియడ్. 1 yearలో వచ్చిపోయి వస్తూ ఉంటారు, ప్రతి మంత్ పిలుస్తుంటారు, వస్తారు. ఎక్కడ ఉంటారు? పితృలోకంలోనే ఉంటారు, వస్తారు వెళ్తారు. పితృలోకం హెడ్ అనే ఉండదు, పితృలోకం అంటే అందరూ సమానమే. అక్కడ అన్ని తాతయ్యలు ముత్తాతల ఆత్మలన్నీ అక్కడే ఉంటాయి. అందరికీ హెడ్ విష్ణుమూర్తి, నారాయణుడే, శివుడు అని చెప్పాలి ఏ లోకానికైనా డిఫాల్ట్. దానిలో కూడా 3 వంశాలను పిలుస్తారు. ఇప్పుడు తండ్రి చనిపోయాడు అనుకోండి, తండ్రి 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 తండ్రి, ఈ ముగ్గురినే పిలుస్తారు. ఆ 3 పిండాలు, అందుకే ఆ ముగ్గురికి అలా. అంతవరకే, అంతకుముందు మనకు అనవసరం. అంతవరకు ఉంటారు అని అర్థం. అంతకుముందు వాళ్ళు నెక్స్ట్ జీవం వచ్చిందో ఇంకో జన్మెత్తేసారో లేదంటే పుణ్యలోకానికి వెళ్ళిపోయారో మనకు తెలియదు. ఈ ముగ్గురు మాత్రం ప్రాసెస్లో ఉన్నారు. ఇంకా వాళ్ళ అటెండెన్స్ వచ్చినప్పుడు దే విల్ మూవ్ టు అదర్ శరీరం ఆర్ వేరే లోకాలు. మంచి క్వశ్చన్. పితృలోకంలో నరకానికి వెళ్ళి రారు, నరకానికి వెళ్తే భూమి మీదకి రావాలి. నెక్స్ట్ నరకంకి వెళ్ళిన వాడు ఎవరైనా భూమి మీదకి రావాలి. ఎందుకంటే పుణ్యం చేసుకోండి భూమికి రావాలి, పాపం చేసుకోవాలన్నా భూమి మీదే చేయాలి. సో పాపం చేసినవాడు నరకానికి వెళ్ళాడు, వాడు మరి ఆ చెక్క ఊడిపోయిందేమో చూడు సుభాష్. పాపం చేసిన వాడు భూమి మీదకి నరకానికి వెళ్ళాడు, వాడు మళ్ళీ ఎక్కడికి వస్తాడు? భూమి మీదకి రావాలి. ఎందుకంటే శివాభిషేకం చేయాలి. ఎక్కడ చేస్తారు? వేరే లోకాల్లో చేయరు శివాభిషేకం, భూమి మీదే చేస్తారు. ఒక సత్యనారాయణ వ్రతం చేయాలి, ఎక్కడ చేస్తారు? భూమి మీదే చేస్తారు, ఇంకెక్కడ చేయరు. విష్ణుమూర్తి సుదర్శన యాగం ఇంకేమైనా హోమాలు చేయాలి, విష్ణు యాగం ఏమైనా చేయాలా, ఎక్కడ చేస్తారు? భూమి మీద చేస్తారు. భూమి మీద వచ్చి పుణ్యకార్యాలు చేసి నువ్వు పుణ్యలోకానికి వెళ్ళాలి. సో ఇది ఎట్లుంటుందంటే, భూమి ఇక్కడ, నరకంకి వెళ్ళినా ఇక్కడ రావాల్సిందే, స్వర్గానికి వెళ్ళి పుణ్యం అయిపోయినా కూడా ఇక్కడ పడాల్సిందే. ఇవేవద్దు బాబు, విష్ణులోకం దేవలోకం పోవాలంటే ఇక్కడే ఉండి పుణ్యాన్నంతా కూడా చిత్తశుద్ధి, మనం చెప్పాను కదా, నన్ను బ్రెయిన్ వాష్ చేసి పుణ్యం వద్దు పాపం వద్దు మొత్తం నీ దగ్గర పెట్టుకో. పాపం వద్దనిలేమో అనుభవించాలి, పుణ్యాన్ని మాత్రం నువ్వు నాకు మళ్ళీ జన్మీయకుండా పుణ్యలోకాలొద్దు, పుణ్యాన్ని నువ్వు దేనికో వాడేసి నా చిత్తశుద్ధికి వాడు. చిత్తశుద్ధి అంటే నా మనస్సుని బాగా, నా ఆత్మని బాగా రబ్ చేసి షైన్ చేసి దానికి వాడేసి నన్ను వైకుంఠంలో కలిపాయి, శివలోకంలో కలిపాయి అని వేడుకోవడం. కోరికలు ఉండకూడదు. కోరిక ఉందంటే జన్మ ఉంది. మనసులో కోరిక ఉందా, జన్మ రెడీగా ఉంది. నెక్స్ట్ మనసులో కోరిక లేదా, జన్మ లేదు. ఇది ఈజియెస్ట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. ఇంకెవరన్నా? మోక్షమే లాస్టింగ్, మోక్షం తర్వాత ఏం లేదు ఇక. మోక్షం అంటే ఏంటంటే సింపుల్ చెప్తా. ఇప్పుడు నేను శ్రీకాంత్, ఈ శరీరము, శ్రీకాంత్ లోపల ఒక ప్రాణం ఉంది, వాడు గాలి పిలుస్తాడు, ట్యూషన్లు చెప్తాడు, ఇన్ని ఫీలింగ్స్ ఉన్నాయి శ్రీకాంత్ అని కూర్చున్న వాడికి. ప్రవచనం చెప్తాడు, ఇంకెక్కడో గురువు అని పిలిస్తే పోతాడు, చెప్తాడు, వస్తాడు. ఇది శ్రీకాంత్ అనే వాడి గురించి క్యారెక్టర్ మొత్తం డీటెయిల్స్. అసలు ఇది లేనే లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడే అక్కడున్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు, నాలో మాట్లాడేవాడు నేను మాట్లాడలేదు, ఇంకోటి నాలో ఉండి మాట్లాడాడు అన్నప్పుడు ఇంకేముంది? ఇంకా ఇంకేమి లేదు. అది ఎవరు రాయలేరు.
రాయలేరు. గురువులు చెప్పగలరు. ఎందుకు చెప్పగలరు అంటే వాళ్ళు వెళ్ళి రావడం, వాళ్ళకి ఎన్నో జ్ఞానం ఉంటుంది గురువులకి. అందుకే గురువులు మాత్రమే చెప్పగలరు. అది అందరు చెప్పగలరు. మోక్షం అనేది ఒక ఆనందం అంతే. అది ఓకే. ఎలాంటి ఆనందం అంటే నోటితో చెప్పలేని ఆనందం. గొప్ప పదార్థాన్ని నోటితో ఎలా చెప్పగలవు? గొప్ప పదార్థాన్ని కళ్ళతో ఎలా చూడగలవు? ఆఫ్టర్ ఆల్ మనిషికి ఉన్న కళ్ళతోని, ఆఫ్టర్ ఆల్ మనిషికి ఉన్న ముక్కుతోని. ఇదే మహాభారతంలో జరిగింది. అర్జునుడుకి విశ్వరూపం చూపిస్తాడు. ఎవరు? కృష్ణుడు. చూసేద్దామని అనుకున్నాడు. చూస్తే ఎలా ఉందంట, మెరుపులు వచ్చినాయి చూసావా, వర్షానికి పిడుగులు మెరుపులు, దానికి కొన్ని కోట్ల రెట్లో ఉంది ఆ తేజస్సు. చూడగానే కళ్ళు మంటలేసి కళ్ళు మూసేసుకున్నాడు అర్జునుడు. మూసేసుకొని మీకు ఆ శ్లోకం వినిపిస్తా ఏడుస్తాడు. గొంతు మారిపోయింది. పామని చూడలేకపోతున్నాను, నా కళ్ళు బాగా కాలిపోయేటట్టున్నాయి, నాకు కళ్ళు మంటలు వస్తున్నాయి, స్వామి నీ దర్శనం చూడలేకపోతున్నాను, ప్లీజ్ ప్లీజ్ నువ్వు అంతకుముందు ఎలా ఉన్నావు రిక్వెస్ట్ చేసుకుంటాడు. ప్లీజ్ ఈ దర్శనం ఇది ఏదైతే ఉందో మామూలు రూపానికి వచ్చే అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆయనకి జ్ఞాననేత్రం ఇస్తాడు. అంటే ఈ కళ్ళు కాదు, ఇక్కడ ఉంటుంది మనకి జ్ఞాననేత్రం. ఆ నేత్రం ఏంటంటే మనకు అదే పని చేస్తుంది నిద్రపోయినప్పుడు. గుర్తుపెట్టుకోండి, నిద్రపోయినప్పుడు మీరు చూసే ఇమేజెస్ అన్ని జ్ఞాననేత్రంతో ఇప్పుడు నమ్మి తీరాలి మనం. కళ్ళు మూసుకుంటే మీకు ఎక్కడ కనబడుతున్నాయి? మన కళల్లో మంచిగా కనబడుతున్నాయి లేదా? కళలో మంచిగా బేకరీ పోయి తిన్నారు, కొండ మించి దుంకారు, ఇంట్లో నీళ్ళు వస్తే పట్టారు. కళలు వస్తున్నాయా లేదా? అసలు అది కూడా లేవా మీకు? కళలు వస్తున్నాయా? దానిలో 3D ఇమేజ్ ఎట్లా కనబడుతుంది కళ్ళు మూసుకుంటే? మరి ఇంకా బాగా క్లియర్గా ఉంటుంది, క్లారిటీ, సౌండ్ కూడా ఉంటుంది ఇంకా మంచిగా. కుక్కలు ఎండబడ్డట్టు, ఏదో బిస్కెట్ తిన్నట్టు ఇటు ఎత్తుక్కుంటాడు, అక్కడేం ఉండదు. కేక్ తిన్నట్టు, ఏమో మీకు చెప్పినవి తెలుసు చెప్పేస్తున్నానా మీకు అయినవి అలా వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి ఇమేజ్? జ్ఞాననేత్రం. అది పనికిరాని వాటి అన్నిటికీ వాడతాం. కుక్క ఎండబడ్డట్టు, బిస్కెట్ తిన్నట్టు, కొండ మించి పడ్డట్టు. దానికి వాడద్దు. ఆ జ్ఞాననేత్రాన్ని వెతకాల దేవుడి కోసం. అది యాక్టివేట్ అవ్వాలి మనకి. ఇప్పుడు అర్థమైందా అందరికీ ఒక జ్ఞాననేత్రం ఉందని? అది పనికిరాని వాటికి వాడుతున్నాం. అది సాధన గురువుని పట్టుకోవాలి. అదే కదా ధ్యానంలో కూర్చొని నేర్చుకునేది. ఎవరైనా ధ్యానం అంటే ఏం చెప్తారు? శ్వాస మీద ధ్యాస అంటారు. వాడు పీల్చి వదిలితే ఏం రాదు. టైర్లో గాలి నిన్నట్టే ఉంటుంది. టైర్లో గాలి కొడుతాడు చూసా, అటు వాడు శరీరంలో గాలి కొడుతున్నాడు, బయటకు వదులుతున్నాడు, గాలి కొడుతున్నాడు, బయటకు. అదే ధ్యానం. శ్వాస మీద ధ్యాస అంటే బేసిక్ వర్జన్. కాన్సన్ట్రేషన్ ఎక్కడో పోకుండా ఇక్కడ పెట్టు ఫస్ట్ అంటాడు. మెల్ల దాని నుంచి అది ఎక్కడ పోతుందో చూడంటాడు. ఈ గాలి ఎక్కడ పోతుందో అక్కడ చూడంటాడు. అక్కడ లోపల ఏదో వెలుగుంది దాన్ని చూడంటారు. దానిలో ఉన్న పరమాత్మను చూడంటాడు. ఈ లోపల చూసి వాడు బయటికి రాడిగా లోపలే ఉంటాడు. బయట దోమకుట్టని, బల్లిపాకని, ఏదైనా కానీ ఏమైనా కానీ లోపలే బాగుందని కూర్చుంటాడు. అది ధ్యానం. ఇలా లోపల కూర్చున్నాడు, పక్కన ఢామ్ అని సౌండ్ వచ్చినా, ఎవడో సడన్గా తలుపు తీసేసి వచ్చేవాడో ఇట్లా పిలిచినా బీపీ 1000 టైమ్స్ పెరిగిపోతుంది. నరాలు చిట్లిపోవచ్చు, అక్కడే చచ్చిపోవచ్చు. అందుకని ధ్యానం చేసేటప్పుడు ఏకాకి, ఫ్యామిలీలు ఇలా వేసుకొని చేయరు. అర్థమైందా? ధ్యానం ఎప్పుడు ఏకాకి అంటే ఒక్కడే, ఒంటరి పోరాటం ధ్యానం. ఆత్మ సాధన ఒంటరి పోరాటం ధ్యానం. అందుకని చూసారు ఎప్పుడైనా ఋషి ఒక్కడే కూర్చుంటాడని భార్య పిల్లలు అందరూ కూర్చొని చేయరు ధ్యానం. అర్థమైందా? ఒంటరి పోరాటమే ధ్యానం. ఎందుకు ఒంటరి పోరాటం? ఆత్మ సాధన, ఒంటరి జీవితం, ఒంటరి జర్నీ. ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే. డౌట్ ఉంటే మాత్రం గురువుని అడగచ్చు. అది కూడా ఎలా? గురుగారు నేను ధ్యానం చేస్తుంటే నాకు అది కనబడ్డది, ఇది కనబడ్డది, కోటి వెలుగులు కనబడ్డాయి, ఇంద్రధనుస్సు కనబడ్డది, 7 విబ్జిఆర్లో ఉన్న కలర్స్ కనబడ్డాయి, ఇంద్రధనుస్సు జనరల్గా ఇది అవుతుంది. ధ్యానం మీరు చేస్తుంటే ఇదే ప్యాసేజ్ ఎలా ఉంటుందో చెప్తాను. ఒక హింట్. మీరు ధ్యానం డెవలప్ చేస్తే ఒక టనల్లో వెళ్ళినట్టుగా, వెళ్తుంటే చీకట్లోకి వెళ్ళినట్టు సడన్గా ఒక వెలుతురు వచ్చినట్టుగా, ఆ వెలుతురు వచ్చే ముందు విబ్జిఆర్ కలర్స్, రెయిన్బోలో ఉన్న కలర్స్ వచ్చినట్టుగా, అలా వెళ్తూ అది అంతర్గా వెతకడం. అలా వెతికి సడన్గా మీ గురువుగారు కనబడ్డట్టుగా, గురువుగారిలోంచి ఎంతోమంది దేవుళ్ళు వస్తున్నట్టుగా, మళ్ళీ ఆ దేవతలందరూ గురువులోకి వెళ్ళిపోతున్నట్టుగా, ఇలా వెళ్తూ ఆఖరికి ఏమవుతుందంటే ఆ గురువే ఈయనై ఉంటుంది. చాలా ఆ ప్రాసెస్లోనే ఆ షట్చక్రాలు యాక్టివేట్ అవుతూ వస్తాయి. మూలాధార చక్రం నుంచి సహస్రారం. సహస్రారం దగ్గర ఏంటంటే ఇలా మొగ్గలాగుండి 1000 పెటల్స్ ఉంటాయి. ఇట్లా ఆ శక్తి కనబడుతుంది ధ్యానంలో. మామూలు చూస్తే వస్తుంది, పాపడు తీసుకున్న జుట్టు కనబడుతుంది, గుండు కనబడుతుంది మనకి, ఇది బయటికి. కానీ ధ్యానంలో ఇక్కడ మంచి ఒక లోటస్, 1000 పెటల్ లోటస్ ఎలా ఉంటుంది, మధ్యలో బోడిపోయి ఉంటుంది ఇలా. అది మనకి ఇక్కడ మొత్తం అదే జ్ఞాన చక్రం ఓపెన్ అయ్యిందని అర్థం. సహస్రారం అది ఓపెన్ అయిందా, డైరెక్ట్ కనెక్టివిటీ టు ఆల్ ద వరల్డ్స్.
యూనివర్స్లో ఎన్ని లోకాలు ఉన్నాయా అన్నిటికీ కనెక్షన్ ఇచ్చేశారు, అయిపోయింది. ఇక్కడ ఆలోచించి ఇంకో భూమి మీద పలానా చోట మేఘన ఏం చేస్తుంది, ఇక్కడి నుంచి ఆలోచించి ఇంకో భూమిలో ఉన్న వైష్ణవి ఏం చేస్తుంది, ఉండకూడదా? ఈ 9 ప్లానెట్స్లో ఉన్న ఎర్త్ మీద మనం ఉంటే ఇలాంటివి లక్షల కోట్లు ఉన్నాయి, అక్కడ ఎర్త్ ఉండకూడదా? ఉండొచ్చా? ఛాన్స్ ఉందిగా. అక్కడ కూడా విష్ణులోకం ఉండొచ్చుగా, అక్కడ ఒక రాముడి లోకం నడుస్తూ ఉండొచ్చుగా, అక్కడ కృతయుగం నడుస్తూ ఉండొచ్చుగా, మన కలియుగం నడుస్తుందంటే. ఇంకో చోట కృష్ణుడు పుట్టి ద్వాపరయుగం నడుస్తూ ఉండొచ్చుగా, ఇంకో చోట రాముల వారి త్రేతాయుగం నడవచ్చుగా. మనం కలియుగంలో ఉన్నాం, ఇంకో యుగంలో కృతయుగం నడుస్తాం, నరసింహస్వామి వచ్చాడేమో అక్కడ మళ్ళీ హిరణ్యకశిపుడు చీలుస్తున్నాడేమో ఎవరికి తెలుసు. ఇంకో చోట ప్రహ్లాదుడు భక్తి గీతాలు పాడుతున్నాడేమో ఇంకో లోకంలో, ఇంకో ఎర్త్ మీద. ఇవన్నీ ఎర్త్ మీదే జరిగినాయి, ఇంకెక్కడ జరగలే. ఒక ఎర్త్ మన ఆఫ్టర్ ఆల్ 9 ప్లానెట్స్లోనే ఉంటే అంటే సన్కి అంత దూరంలో ఉన్న ప్లానెట్లో లైఫ్ ఉంటుంది, ఇది మనకి తెలుసుగా. అంతే దూరంలో ఉండవని మీరు గ్యారంటీ ఇస్తారా? ఇప్పుడు ఇలాంటి నిహాంతులు ఎంతోమంది ఎక్కడో ఉన్నట్టుగా మీరు ఉండరు అని చెప్పగలరా? భూమి మీదనే మనిషిని పోడిన మనుషులు 7 ఉన్నారంట. భూమి మీద మనిషి లాంటి వాళ్ళ మనుషులే 7 తయారు చేస్తాడు బ్రహ్మదేవుడు, చేసి వదిలేస్తాడు. ఎందుక? ఎక్కువ మంది తయారు చేయడం కష్టమని, రకరకాల ఫేసులతో, అందుకని అంతా డిఫరెంట్. ఒక నాలాంటి వాడు ఉంటాడు, వాడు పండు ముసలి 90 ఏళ్ళు వాడు ఎక్కడ ఇరాక్లో ఉన్నాడేమో. నాలాంటి వాడు ఒకడు ఉంటాడు, వాడు పాకిస్తాన్లో అడక తింటున్నాడేమో. ఒక నాలాంటి వాడు యూఎస్ఏలో ఉండి బిల్ గేట్స్ లాగా ఒకటి పెద్ద జాబ్ చేస్తున్నాడు, బిజినెస్ మెన్ లాగా. మనిషిని పోలిన మనుషులు నుంచోబెడితే వీళ్ళు 7 ఒకటే అంటారు. అంటే 7 prints ఆర్ దేర్ ఫింగర్ ప్రింట్స్ ఆర్ డిఫరెంట్. ఫేస్ ప్రింట్స్ ఆర్ సేమ్, ఫింగర్ ప్రింట్స్ ఆర్ డిఫరెంట్. అన్నిటికంటే గొప్ప సృష్టి చెప్తా, మన ఫింగర్ ప్రింట్. ఇన్ని కోట్ల జనాభాకి ఇన్ని ఫింగర్ లైన్స్ డిఫరెంట్గా ఈ చిన్ని ఫింగర్లో ఎలా ఉన్నాయి? ఎన్ని కోట్ల మంది జనాలు చెప్పండి? 300 కోట్ల, 150, 14 బిలియనా? 14 బిలియన్ జనాభా, 15-20 కూడా చేసుకుంటాం, మనకు ఆ కెపాసిటీ ఉంది, వేసుకోండి. 15 or 20 చేసాం బిలియన్. 50 బిలియన్ లైన్స్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు క్రియేట్ యూనిక్నెస్ హియర్? ఈ థంబులో అంత 15 బిలియన్ కాంబినేషన్స్ ఉన్నాయా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది మనిషిని తయారు చేయమని చూద్దాం. దిక్కుమాల ఆధార్ ఒకటి చేసుకున్నాం అంటే మంచి ప్రాజెక్టే. ఆఫ్టర్ ఆల్ ఆధార్కే మనం డూప్లికేట్ అయ్యింది. ఇలాంటి ఆధార్ ఇంకోటి ఉంది, ఒకటికి 4 ఆధార్లు ఉన్నాయంటున్నాడు ఒకదానికే. ఫింగర్ ప్రింట్స్ అట్లెట్లా అవుతున్నాయి యూనిక్గా? 15 బిలియన్ ఫింగర్ ప్రింట్స్ అని వేరే ఎవరిదెవరికి మ్యాచ్ అవుతుంది. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుడు ఉన్నాడు అని నమ్మడానికి ఈ ఒక విషయం గుర్తుపెట్టుకోవచ్చు. రెండోది, మనం పడుకున్నాక ఊపిరి ఎవరు ఆడిస్తున్నాడు అనేది రెండో ఎగ్జాంపుల్. ఈ 2 గుర్తుంటే చాలు, దేవుడు ఉన్నాడని చచ్చినట్టు నమ్ముతారు అని చెప్పుకుంటూ సర్వం శ్రీమామేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. చెప్ప అట్లా ఎంబడే వదలరు. భూమి మీద ఆ లైవ్ బాడీస్ ఉంటూ ఉంటాయి, ఆ 7 వేరియంట్స్తో తిరుగుతుంటాయి. శుభం.